వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ఆర్ అటు వైఎస్ జగన్ ఇద్దరికి అభిమానిగా ఉన్నటువంటి జోగినాయుడు గారు అంత వామ్ వెల్కమ్ వామ్ రిసీవింగ్ ఇచ్చినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2009 సెప్టెంబర్ 2 హెలికి చాపర్ ప్రయాణంలో మరణించారని తెలిసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? కాదు, మాటల్లో చెప్పలేను, ఒక పెయిన్ఫుల్ ఇది సార్. నెక్స్ట్ వైఎస్ జగన్తో ఎలా స్టార్ట్ అయింది? ఎప్పుడు పరిచయం అయింది ఫస్ట్ మీకు? రాజశేఖర రెడ్డి గారి బాడీ తీసుకొచ్చారు నైట్ సోమాజిగూడ క్యాంప్ ఆఫీస్లో. అక్కడ జగన్ గారు ఉంటే అక్కడ బయట జగన్ని ఒక ఎవరి మాట విండు, ముండోడు, ఘటికుడు, తర్వాత ఇప్పుడు కొత్తగా అతను కూడా ఫ్యాక్షనిస్ట్ అని ముద్ర వేయడము, కరప్టెడ్ అని అనడము, క్రిమినల్ అని చెప్పడము, ఇటువంటి వ్యాఖ్యలు వింటున్నాము. మీరు నేరుగా మాట్లాడారు కదా చాలాసార్లు చాలా సందర్భాల్లో. హౌ ఈజ్ నేచర్ వాజ్ అంటే ఏం చెప్తారు? రాజకీయ నాయకులు మాత్రమే మాట్లాడే మాటలు ఇవన్నీ. ఓకే, ప్యూర్లీ అందులో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ముఖ్యంగా, ఇంకా ఆయన మంది మార్బలం మినిస్టర్స్. 19లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు అప్పటి వరకు పార్టీ కోసం పడిన శ్రమకి ప్రతిఫలంగా మీకు ఏమైనా ఇచ్చారా? జగన్ గారిని అడిగేశాను సార్, సార్ ఒక్క నిమిషం మాట్లాడాలి సార్. జోగి చెప్పు సార్, సినిమాలు ఏం రావట్లేదు సార్ మన పార్టీకి పనిచేసిన వాళ్ళకి. మీ డివర్స్కి కారణం తను అనుకున్న స్టేజ్కి మీరు రీచ్ కాలేకపోవడం కూడా ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు అని అన్నారు మీరు. అక్రమ సంబంధాలు అంటే తను ఒక పిచ్చి భ్రమలో ఉండేది స్టార్టింగ్లో. వైఎస్ జగన్ గారితో తర్వాత పొలిటికల్ యాక్టివిటీ ఇంకా కంటిన్యూ అవుతుందా? ఆయన మధ్యలో ఆయన బ్రేక్ పడిందా? సార్ని కలవడానికి వెళ్ళాను, పెయిన్ఫుల్గా అనిపించింది చూసి. అసలు ఇంకా అంతే దూరం నుంచి అలా కళ్ళతోనే. పార్టీ వెంట నడిచినందుకు, పార్టీకి సపోర్ట్ ఇచ్చిన కారణానికి సినిమా ఛాన్సులు పోయాయి. ఇందువల్ల పోయాయి అంటారు. ఎవరు దేని అనుకున్నారంటే ఏం చెప్తారు? సుమారు 25-30 సినిమాలు అయితే కన్ఫామ్ చేసి లాస్ట్ మినిట్లో ఏదో ఒక అబద్ధం చెప్పి ఏదో ఒక వంకతో జగన్కి సపోర్ట్ చేస్తున్నావా అంటే నీకు ఏ రకంగా సంబంధం ఉండదు. పవన్ కళ్యాణ్తో సినిమా తీసే డైరెక్టర్లు ఎవరో త్రివిక్రము, హరీష్ శంకరు. హాయ్, నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఇవాళ మనతో జాయిన్ అవుతున్నటువంటి మన స్పెషల్ గెస్ట్ జోగి బ్రదర్స్గా మీ అందరికీ సుపరిచితులైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ఆర్ అటు వైఎస్ జగన్ ఇద్దరికి అభిమానిగా ఉన్నటువంటి జోగినాయుడు గారు. నమస్తే జోగినాయుడు సార్. నమస్తే రెహమాన్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నా సార్. ఏం జరుగుతుంది సార్ చాలా కాలం తర్వాత? అవును సార్, చాలా జరుగుతుంది కదా సార్. ఈ మధ్యకాలంలో ఎక్కడ కనిపించట్లేదు మీరు, ఇంటర్వ్యూస్ ఎక్కడ ఇవ్వలేదు ఏ మీడియాకి. 2 years గ్యాప్ ఏదో వచ్చినట్టుంది. ఆల్మోస్ట్ ఎలక్షన్ ముందే అవును మాట్లాడాను సార్. ఏం మాట్లాడతాం సార్ ఇంకా. సరే, ఇక్కడ నేనే గ్యాప్ తీసుకున్నా. అవును, మీ గ్యాప్ తీసుకోవడానికి కారణం ఏమైనా ప్రత్యేకించిన కారణం ఉందా? జస్ట్ నథింగ్ అదేం లేదు. సరే పని చేసుకుంటూ వెళ్తున్నాం తప్పితే. సరే మీరు ఇంటర్వ్యూ చేద్దాం అనేసరికి ప్రజా చైతన్యం, ప్రజలతో కాస్త చైతన్యపరుస్తున్న మీ ఇంటర్వ్యూలో అవి చూస్తున్నాను. సో నాయకులు అంటే అఫ్కోర్స్ ప్రజల్లో ఉంచే నాయకులు వస్తారు. సో చాలా బాగుంటున్నాయండి ఈ మధ్య ప్రజా చైతన్యం. అంటే ఈ ప్రజా చైతన్యం టైటిల్కి తగ్గట్టుగానే చైతన్యపరుస్తున్నారు. సరే, మీ పొలిటికల్ కెరీర్ అసలు ఎలా స్టార్ట్ అయిందంటే ఏం చెప్తారు మీరు? నిన్న సినిమా టోటల్గా మీరు సినిమా ఫీల్డ్లో ఉండేవారు. అవును సార్. ఆ సినిమా ఫీల్డ్ నుంచి పొలిటికల్ కెరీర్ ఎలాగా స్టార్ట్ అయిందంటే ఏం చెప్తారు? అంటే బేసిక్గా నేను పొలిటీషియన్ కాదు సార్. అవును తెలుసు, అందుకే అడిగాను. వైఎస్ఆర్ గారు లాంటి పొలిటీషియన్కి అభిమాని. అవును,
ఓ ఎన్టీఆర్, ఓ వైఎస్ఆర్ గారు. అంటే ఎన్టీఆర్ అంటే గొప్ప యాక్టరు. సో యాజ్ వెల్ యాజ్ గొప్ప లీడర్ కూడా. తెలుగుదేశం పార్టీ పెట్టి ఒక సంచలనం సృష్టించారు. అలాగే కాంగ్రెస్లో ఉన్న వైఎస్ఆర్ గారు కూడా గ్రేట్ లీడర్. ఆ విషయం నేను ఇప్పుడు నేను చెప్పడం కాదు, అందరికీ తెలిసిందే. సో ఫస్ట్ ఇంట్రెస్ట్ అంటే పార్టీకి పనిచేయాలి, ఒక నాయకుడికి పనిచేయాలి, ఒక పార్టీకి పనిచేయాలన్న ఇన్స్పిరేషన్ స్టార్ట్ అయింది వైఎస్ఆర్ గారితో. ఎస్, రాజశేఖర రెడ్డి గారు 2004 సీఎం అయిన తర్వాత 2006, 2007 ఆ టైంలో 2006లో అండి నేను గవర్నమెంట్కి, అప్పుడున్న వైఎస్ఆర్ గారి గవర్నమెంట్కి యాడ్లు చేశానండి. నేను మా జోగి బ్రదర్స్ గవర్నమెంట్ యాడ్స్ అండి. గవర్నమెంట్ యాడ్స్ మీ ప్రొఫెషన్ పరంగా చేశారు. ఎగ్జాక్ట్లీ. నాకు స్టూడియో ఉండేదండి. మీ స్టూడియో కాంటాక్ట్ వచ్చి ఉంటుంది చేశారు. అంటే అది కూడా అప్పుడు మినిస్టర్గా ఉన్న కొనతాల రామకృష్ణ గారు, ఆయన పరిచయం. ఉత్తరాంధ్ర కదా, అనకాపల్లి మా జిల్లానే పరిచయం. ఒకసారి వెళ్ళినప్పుడు ఇట్లాగా మాటల్లో సరే ఇట్లా కొన్ని గవర్నమెంట్ పథకాలపైన వాటిపైన యాడ్స్ అవి చేస్తే బాగుంటుంది సార్ అంటే మంచి ఐడియా అని అడిగారు. మీరు కాన్సెప్ట్స్ అవి ప్రిపేర్ చేసి తీసుకురండి అంటే కాన్సెప్ట్స్ తీసుకెళ్ళండి. ఏ పథకాలకు చేశారు? అప్పుడు ఆయన కమర్షియల్ ట్యాక్స్ మినిస్టర్ అండి. ట్యాక్సెస్ మీద. తర్వాత అప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ సీజను. ఆ మున్సిపల్ ఫిల్మ్స్ చేసామండి 2005లో. 2005 సార్? ఎస్, మున్సిపల్ ఫిల్మ్స్ చేసామండి. అక్కడ శ్రీకాకుళం నుంచి మా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఇలా ఒక 15-16 మున్సిపాలిటీలు తిరిగి మా జోగి బ్రదర్స్ ఇద్దరం మున్సిపల్ ఫిల్మ్స్ చేసాం. కొన్ని యాడ్స్ చేసాం వ్యాట్ పైన, కమర్షియల్ ట్యాక్సెస్ వీటిపైన. సో ఆ ఫిల్మ్స్ అయిన తర్వాత జనరల్గా మనం చేసి ఇచ్చేస్తాం. ఓ రోజు సడన్గా సీఎంఓ నుంచి ఫోన్ చేశారండి. అప్పుడు రవిచంద్ర గారు ఉండేవారు, ఆయన వైఎస్ఆర్ గారి. సో రాజమండ్రి. అవునండి. ఆయన రోజు ఫోన్ చేసి, అప్పటికే ఆయన మామూలు పరిచయం ఉంది, మా స్టూడియోకి వచ్చారు. వెరీ సింపుల్ పర్సన్ ఆయన. సో ఫోన్ చేసి అడిగారు, ఇప్పుడు మున్సిపల్ ఫిల్మ్స్ చేశారు కదా, రెడీనా అన్నారు. అయిపోయాయి సార్, రెడీగానే ఉన్నాయి సార్, నేను సబ్మిట్ చేసేయాలి. అది కాదు, మీరు వెంటనే రాజశేఖర్ గారు చూస్తారు, పట్టుకొని వచ్చేయండి అన్నారు. అంటే అసలు ఏంటి కరెక్ట్గా చెప్పారా, నేను కరెక్ట్గా విన్నానా, ఎంతసేపులో వస్తారన్నారు. అంటే అవుట్పుట్ అది మా స్టూడియోలో కదా, అంతా రెడీగా ఉందండి. సార్ వచ్చేయడం సార్, ఇక్కడి నుంచి బయలుదేరి రావడం ఎంత మ్యాక్సిమం అంతా గంటలో వచ్చేస్తాను సార్. అది వచ్చేయండి, ఇలాగా మీరు అక్కడ దగ్గరికి వచ్చా నాకు ఫోన్ చేయండి అన్నారు. అండ్ మా కృష్ణాది ఫోన్ చేశాను, ఊరికేరా రాజశేఖర్ గారు చూడడం ఏంటి, నిజమేరా నువ్వు వచ్చి వెంటనే కార్లో వెంటనే బయలుదేరాలి. వెంటనే బయట గేట్ పాస్ పెట్టారు, ఇమ్మీడియట్గా లోపలికి. ఇంకా మా కార్ నెంబర్ చెప్పమన్నారు, డైరెక్ట్గా పంపించారు. డైరెక్ట్గా అప్పుడు డీ బ్లాక్ అనుకుంటాడండి రాజశేఖర్ గారు, అక్కడ డైరెక్ట్ అక్కడికే వెళ్ళిన వెంటనే లిఫ్ట్ దగ్గర ఇద్దరు మనుషులు మా కోసం డైరెక్ట్ పైకి తీసుకెళ్ళారు. ఏం జరుగుతుంది ఏం అర్థం కావట్లేదు. ఎగ్జాక్ట్లీ సార్, రెడ్ కార్పెట్ వెళ్ళిన వెంటనే డైరెక్ట్ సార్ ఫ్లోర్ దిగాము. చక్క వచ్చి మమ్మల్ని కూర్చోబెట్టి అద్భుతమైన మర్యాదలు, మంచి బాదం, జీడిపప్పు, స్వీట్ అన్నీ వస్తున్నాయి. స్నాక్స్ అండి. అప్పుడు కేవీపీ గారు చూసారండి, కూర్చోండి సారు కలిద్దరు కానీ అన్నారు. సో కాసేపటికి ఒక 15-20 మినిట్స్ అయిన తర్వాత సార్ చూసారు ఫిల్మ్స్. అప్పటి వరకు సార్ చూస్తున్నారండి ఫిల్మ్స్ థియేటర్లో లోపల. బయట వెయిట్ చేస్తున్నారు, సార్కి ప్రొజెక్షన్ వేశారు, చూశారు. ఇమ్మీడియట్గా అంతే తెరుచుకుంది ద్వారం, సింహద్వారం. వెళ్ళంటే లోపల కూర్చున్నారండి సార్, ఎలా కూర్చున్నారు. రండి చూశాను మిమ్మల్ని
మంచి వెటకారం మీకు ఫస్ట్ డైలాగ్ అండి. ఫస్ట్ డైలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ, అంటే మా ప్రోగ్రామ్ చూసారండి ఆయన, అదే. జోగి బ్రదర్స్ ప్రోగ్రామ్. అసలు అసలు ఎంత ఆనందం అంటే ఆ, చాలాసార్లు చెప్పారండి ఈ విషయం, అయినా కూడా ఎప్పుడు ఒక ఎక్సైట్మెంట్ ఉంటుందండి. అవును. రండి కూర్చోండి, నేను వెనక ఎక్కడ కూర్చొని రండి ముందు కూర్చోండి ముందు కూర్చోండి రండి మా గెస్ట్లు అయ్యా మీరు నాకు అన్నారు. కూర్చున్నా ఇలా కూర్చుంటే సార్ చూశాను బాగున్నాయి. యాంకరింగ్ కూడా మేమే చేసాం ఆ ఫిలిమ్స్కి. ఓకే. యాంకరింగ్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయడం, రోడ్లు ఎలా ఉన్నాయి అని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అలాగే ఒక్కొక్కటి 10-12 నిమిషాల ఫిల్మ్ అండి. అది ఒక 4 ఫిల్మ్స్ ఏమో చేసామండి ముందు, 4 మున్సిపల్ రీజన్స్ చూసి బాగున్నాయి. ఇంకేంటి అన్నారు. సార్ ఎక్కడ మీది ఎక్కడ అంటే నాది నర్సీపట్నం సార్. మీదినా కృష్ణరాజు చోడవరం సార్ అని. తర్వాత ఓకే ఎప్పుడు వచ్చారు ఏంటి ఇండస్ట్రీకి అంత బాగుందా అని మంచిగా మాట్లాడి కొంచెం గ్యాపు. ఇంకేంటి అంటే అప్పుడు అడిగితే ఏమైనా ఇచ్చేస్తారండి ఆయన మామూలు దాంట్లో. అప్పుడు తెలియదు, చాలా సంవత్సరాలు తెలిసింది. ఏదో ల్యాండ్ అడిగినా వైజాగ్లో స్టూడియో పెట్టుకునేవాడిని, అప్పుడే ఇచ్చేసేవారు. అయిన తర్వాత కాసేపు అయ్యి బెల్ కొట్టారు, లోపల వస్తే పిలవమన్నారు. ఎవరు అప్పుడు ఉదయ్ భాను గారని అప్పుడు ఐఏఎస్ అన్నారండి. చెక్ ఇచ్చి పంపించు వాళ్ళకి. సాధారణ గవర్నమెంట్లో వర్క్ చేస్తే బిల్లుల కోసం ఎంత తిరగాలి, చాలా రోజులు పడతాయి. కొంచెం తెలుసుంటే తొందరగా వస్తుందేమో. అందులో డైరెక్ట్ సీఎం గారు చెక్ ఇచ్చి పంపించన్నారంటే అని వీళ్ళు ఎన్ని చేస్తారో అన్ని బాగా చేశారు, ఎన్ని చేస్తారో అన్ని ఫిలిమ్స్ ఇచ్చేసి మిగతా వేరే ఉంటే మీరు. ఎక్కువ టైం లేదండి, చాలా తక్కువ టైం ఉంది సార్, 15 రోజులు 20 రోజులు ఇన్ని చేస్తారని ఇచ్చేయండి. అంటే మేము చేసిన వర్క్ ఇచ్చిన రెస్పెక్ట్. అవునంతే, మీ పనితనానికి. బయటికి వెళ్ళాము, ఆయన చెక్ ఇచ్చారు, తీసుకెళ్ళిపోయాను. ఆ తర్వాత ఒక 16 ఫిల్మ్స్ 15-16 ఫిల్మ్స్ చేసామండి ఇద్దరం కలిసి. మేమే డైరెక్టర్స్, మేమే రైటర్స్, అన్ని మేమే. మీ ఫ్రెండ్ ఎలా ఫీల్ అయ్యాడు మరి మీ కృష్ణరాజు, మీ సహచరి వెల్కమ్? కృష్ణరాజు అంటే నేను చాలా ఎక్సైట్ అవుతానండి. అంటే ఇష్టం ఒకటి, చాలా హానర్గా ఫీల్ అయ్యాను. కృష్ణరాజు ముందు నా అంత ఎక్కువ ఏమి రెస్పాండ్ అయిపోయాడండి. ఓకే ఓకే హ్యాపీ. అలా మొదలైంది సార్ రాజశేఖర్ గారితో. తర్వాత మరలా నేను తర్వాత బయట ఒకసారి కలిసినప్పుడు జనాల్లో నన్ను ఆయన గుర్తుపెట్టి పిలిచారు దగ్గరికి. ఇక్కడ అక్కడ మన రాజ్భవన్ రోడ్లో గాంధీ భవన్ దగ్గర ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళడం జరిగింది. అప్పుడు దాన నాగేంద్ర గారితో ఉన్నారు. సారు వాళ్ళు మాట్లాడుతున్నాను నీతో, ఎలా తెలుసు? యాక్టర్ కదా సార్, ఫిల్మ్స్ అవి చేసాం. వెరీ గుడ్ వెరీ గుడ్. చాలా ఆ తర్వాత మళ్ళీ చాలా ఫిల్మ్స్ చేయటం 2-3 టైమ్సే కలవగలిగాను సార్. అప్పటి నుంచి అలా పరిచయం, అప్పటి నుంచి సార్ అలా పరిచయం. అంటే అది పరిచయం అనేది మీ ప్రొఫెషన్ పరంగా, మీ యాడ్స్ పరంగా స్టార్ట్ అయింది. అంటే ప్రొఫెషన్కి ఇచ్చిన రెస్పెక్ట్, ప్రొఫెషన్ ద్వారా పరిచయం అయ్యి మమ్మల్ని అప్రిషియేట్ చేయడం అనేది చాలా చాలా గొప్ప మెమరీ. మరి ఆయనతోటే నడవాలి, ఆ పార్టీతోటే నడవాలని ఎలా నిర్ణయించుకున్నారు? నేను అప్పుడు అంటే రాజశేఖర రెడ్డి గారుకి అంటే పొలిటికల్గా నేనేమీ చేయలేదు సార్. రైట్. ఎందుకంటే తర్వాత ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా 2009లో కూడా నేను పొలిటికల్గా క్యాంపెయిన్ చేయటం అదే చేయలేదండి. సో తర్వాత జగన్ గారికి చనిపోయినప్పుడు జగన్ గారికి నేను పర్సనల్గా సపోర్ట్, అంటే ఆయన మీద ఉన్న అభిమానం, రెస్పెక్ట్, ప్రేమ జగన్ గారికి ట్రాన్స్ఫర్ అయిందేమో. మరి మీకు అంత వామ్ వెల్కమ్, వామ్ రిసీవింగ్ ఇచ్చినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2009 సెప్టెంబర్ 2 హెలికి చాపర్ ప్రయాణంలో ఆయన మరణించారని తెలిసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అది మాటల్లో చెప్పలేను, ఒక పెయిన్ఫుల్ ఇదిగా సార్. నాకు అప్పుడు స్టూడియో ఉండేది, ఒక 2 days స్టూడియో క్లోజ్ చేసేసాను. ఆయన ఫోటో, ఆయనకి నివాళులు అర్పించి మా ఎంప్లాయీస్ అందరం
2 days స్టూడియో మూసేశానండి. మ్మ్. ఇప్పటికీ అంటే నా ఫీలింగు, అంటే నా పర్సనల్ ఫీలింగ్ అయితే రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికే ఉన్నారు, మ్మ్. ఎక్కడో ఉన్నారు, ఆయన మనల్ని బ్లెస్ చేస్తున్నారు, లేకపోతే ఆయన చేసిన మంచి ఇంకా ఈ భూమి మీద ఉంది మ్మ్. అని అనిపిస్తుంది సార్. నాకైతే ఆయన లేరు అని అనిపించరు సార్, ఎందుకంటే అలాంటి ఫీలింగ్ ఉండదండి. ఆయన్ని చూసినప్పుడు, ఆయన ఫోటో చూసినప్పుడు, ఎప్పుడైనా టెలివిజన్లో విజువల్ చూసినప్పుడు మ్మ్. ఉన్నారు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. ఏదో మాట్లాడినప్పుడు ఎవరైనా రాజశేఖర్ రెడ్డి గారు చనిపోవడం ఏంటి, కాదే, మ్మ్. అంతే అదే ఉంటుంది సార్. ఎందుకు అంత అటాచ్మెంట్ మీతో? మీకు ఆయనతో పరిచయం మహా అయితే 2-3 సార్లు, అది కూడా ప్రొఫెషనల్ గా. అంతే సార్. దెన్ మరి అంత అటాచ్మెంట్ ఏంటి? అంటే సార్ అంటే ఆయన చేసిన మేబీ అంటే పొలిటీషియన్గా కాకుండా గ్రేట్ హ్యూమన్ బీయింగ్ సార్. పొలిటీషియన్లు చాలా, ఇప్పుడు ఎన్టీ రామారావు గారు కూడా బ్రహ్మాండమైన ఇది తీసుకొచ్చారు. బట్ ఆయన అన్నింటికంటే ఏంటంటే ప్రజల్లో ఎందుకు అంత దేవుళ్ళలో ఉండిపోయాడంటే 2 విషయాలు చాలా భారతదేశంలో గొప్పగా చేసిన పొలిటీషియన్ సార్ ఆయన. ఒకటి ఆరోగ్యశ్రీ, 2 ఫీ రీయింబర్స్మెంట్, విద్య, వైద్యం. ఎవరైనా కూడా ఇంకా అక్కడి నుంచి ఫాలో అవడమే సార్ 2. అది ప్లస్ నమ్ముకున్న మనుషులకి మీరే మాకు శరణం, లేకపోతే మీరే సార్ మాకు చూసుకోవాలను ఆయన నమ్ముకున్న మనుషులకి అంటే ఎన్నో కొన్ని వందల కథలు విన్నాం, నిజాలు విన్నాం. సో అందులో అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. అలాగా కొంత నేను 2-3 సార్లు కలిసిన ఆ 10-15 నిమిషాలు చూశాను, ప్లస్ ఎన్నో విన్నాను, ఎన్నో జరిగినాయి. ఉన్న 5 సంవత్సరాల 4 మాసాలు అనుకుంటానండి. ఎస్, అది. సో ఆయన పాలించింది తక్కువే, కానీ ఎన్నో 40-50 సంవత్సరాలు ఆయన ఆంధ్రదేశాన్ని పాలించి ఎంతో చేశారు అనే ఫీలింగ్ 5 ఏళ్ళలోనే ఆయన చూపించేశారు సార్ అది. సో అంటే రాజశేఖర్ గారి గురించి ఎంతోమంది ఎన్నో పుస్తకాలు రాశారు, ఎన్నో చెప్పారు, ఎంతైనా తక్కువే సార్. అంతే, ఇంకా ఆయన మనుషుల్లో దేవుడు ఆయన, అంతే. రాజశేఖర రెడ్డిని అప్పటి వరకు చాలామంది ఫ్యాక్షనిస్ట్ అది ఇది అనేవారు. మీ అబ్జర్వేషన్లో ఉన్న తర్వాత ఒక గ్రేట్ హ్యూమనిస్ట్ అంటున్నారు, ఎలా చెప్తున్నారు సార్? పాలిటిక్స్ కోసం ఎన్నో పిచ్చి పాటలు మాట్లాడతారు సార్ పొలిటీషియన్స్. అది కేవలం పొలిటికల్ గా నిలబడడం కోసం, లేకపోతే వాళ్ళు ఎదగడం కోసమే మాట్లాడతారు తప్పితే, ఎవరేం మాట్లాడినా మాట్లాడే మనిషే వాళ్ళని చంపుకొని మాట్లాడతారండి. వాళ్ళకి తెలుసు కానీ మాట్లాడాలి, ఆరోపణలు చేయాలి. ఆయన విషయంలో ఎవరు మాట్లాడినా అది చాలా వాళ్ళ మంచిది కాదండి, నాకు తెలిసి. ఎప్పటికీ మంచిది కాదు వాళ్ళకి. సో నెక్స్ట్ వైఎస్ జగన్తో ఎలా స్టార్ట్ అయింది? ఎప్పుడు పరిచయం ఆయన ఫస్ట్ మీకు? ఇంకా జగన్ గారు 2008లోనే నాకు పరిచయం అండి. 8లోనే అంటే 1 year ముందు. ఎలాగా? వైఎస్ జగన్ చారిటబుల్ ట్రస్ట్ అని బయ్యూక్ మధుసూదన్ రెడ్డి గారు, శ్రీకాళహస్తి, ఆయన 2006లోనో 7లోనో వైఎస్ జగన్ చారిటబుల్ ట్రస్ట్ పెట్టారు. సినిమా ఇండస్ట్రీ తరపున ఒక మీటింగ్ పెట్టారు. రామకృష్ణరాజు గారిని నేను మావయ్యని పిలుస్తాను, ఫ్రెండ్ బేసిక్గా అయినా, మా పూరి జగన్నాథ్ గారు క్లాస్మేట్, చిన్న చైల్డ్హుడ్ ఫ్రెండ్. సో ఆయన ఇట్లాగా మధు నా ఫ్రెండు, ఇలాగ వైఎస్ జగన్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ట్రస్ట్ పెట్టారు, మీటింగ్ పెడుతున్నారు, నువ్వు రా నాయుడు అంటే నేను వెళ్ళాను. వెళ్తే అక్కడ అందరూ చాలామంది అభిమానులు వచ్చారు, ఒక 400-500 మంది. అప్పుడు నన్ను కూడా మాట్లాడమంటే, రాజశేఖర రెడ్డి గారి గురించే తెలుసు, జగన్ గారిని అప్పుడు చూడలేదు, ఏంటో తెలియదు. సరే, నేను మెంబర్గా జాయిన్ అయ్యానండి. అంటే రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న ఆ ప్రేమతో తన కొడుకు పేరు పైన ఒక ట్రస్టే పెట్టాడు ఇతనంటే, డెఫినెట్గా ఆయన కూడా చాలా మంచి హ్యూమన్ బీయింగ్, చాలా మంచి మనిషి ఉంటాడు. ఇట్స్ ఓకే అని నేను చారిటబుల్ ట్రస్ట్ మెంబర్గా జాయిన్ అయ్యాను, ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున. ఓకే. సో పెట్టి అప్పుడు ఎవ్రీ ఇయర్ 2008-9 ఆ టైంలో మధుసూదన్ రెడ్డి ఈవెంట్స్ చేసేవారండి, పెద్ద ఈవెంట్స్. ఆ ఈవెంట్స్ నేను చేసేవాడిని.
అచ్చా. అప్పుడు ఈ నెక్లెస్ రోడ్లో చాలా బిగ్ ఈవెంట్స్. అప్పుడు దేవిశ్రీ ప్రసాద్ గారు స్టార్ నైట్ పెట్టి తర్వాత పేద కళాకారులకి కొంత ఆర్థిక సహాయం చేయటం, ట్రై సైకిల్స్ ఇవ్వటం, చాలా చాలా బాగా ఖర్చు పెట్టి ఈవెంట్ చేసేవారు జగన్. మేము అలాగే కడపెళ్ళి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పెట్టి, అప్పుడు వివేకానంద రెడ్డి గారు గెస్ట్ అండి, నేను ఒక గెస్ట్, ఇంకా కొంతమంది కళాకారులు తీసుకెళ్ళాను, అక్కడ ప్రోగ్రామ్స్ పార్టిసిపేట్ చేసాం, బ్లడ్ డొనేషన్ క్యాంపు కండక్ట్ చేసాం. ఇట్లాగా ఒక 2-3 years 2008-9 ప్రోగ్రామ్ చేశానండి. తర్వాత మళ్ళీ జగన్ గారిని అప్పుడు శ్రీకాళహస్తిలో ఫస్ట్ టైం మీట్ అవటం, దూరం నుంచే, ఈవెన్ ఆయన దగ్గరికి వెళ్ళి కలవటానికి కూడా ఛాన్స్ లేదండి ఆ క్రౌడ్లో. ఎస్, అంత అప్పుడే అంత స్టార్డమ్ అండి ఆయనకి. అప్పుడే అర్థం కాలేదు, వచ్చారంటే మామూలుగా ఏది కలిసేద్దాం అనుకున్నాం మేము. అబ్బాయి అసలు అప్పుడే వేల మంది మధ్యలో రావడం, అప్పుడు అంటే ఇంకా కలవటం, ఇంకా డైరెక్ట్గా కలవటం ఫస్ట్ టైము చాలా పెయిన్ఫుల్ కలయికండి ఆయన్ని. రాజశేఖర రెడ్డి గారి బాడీ తీసుకొచ్చారు నైటు ఇక్కడ సోమాజిగూడ క్యాంప్ ఆఫీస్లో. అక్కడ నేను ఆయనకి నివాళులు అర్పించి లోపల జగన్ గారు ఉంటే అక్కడ వెళ్ళి జస్ట్ కలిసి జస్ట్ కండోలెన్సెస్ చెప్పాను. ఆ తర్వాత పార్టీ పెట్టినప్పటి నుంచి 6 monthsకి ఒకసారి, 1 yearకి ఒకసారి, 12, 13, మళ్ళీ 14లో క్యాంపెయిన్ చేశానండి డైరెక్ట్గా. 14లో ఎవరు అడగలేదు, నాకు ఇష్టం. సో ఈయన తండ్రి ఆశయాల కోసం పార్టీ పెట్టారు. ఆయన కోసం చనిపోయిన ఉత్తరాంధ్ర, ఈస్టు, వెస్టు, కృష్ణ, కొంత విజయవాడ, కొంత ఆయన మన పృథ్వీరాజ్తో కలిపి చేసాం. ఇద్దరం మీ స్టైల్లో చేశారా లేకపోతే మామూలుగానే? ఇంకా నా స్టైల్లోనేనండి. మా కృష్ణరాజు రాలేదండి, నేను ఆయన పృథ్వీ కలిపి చేసాం. 14లో అంత క్యాంపెయిన్లో ఆయన సాడంలో జగన్ గారిని కలవడం కష్టమైందండి. దూరం నుంచే ఆయన ఆ ఎలక్షన్ క్యాంపెయిన్ ఎక్కడ కలవడానికి కూడా కుదరలేదు. సో చేసాం. ఆ తర్వాత ఇంకా 15, 16, 17, 18, 19లో 4-5 times లోటస్ పాండ్లో కానివ్వండి, పులివెందుల ఏమన్నారు వీళ్ళు కలిసేవాడిని. కలిసి మాట్లాడినప్పుడు ఏమన్నారు అంటే, ఆయన నా అదృష్టం ఏంటో కలిసినప్పుడు చాలా సరదా అయిపోతారండి మనిషి. చాలా అప్పటి వరకు ఉన్న మూడ్ మారిపోయి చాలా సరదాగా జోవియల్గా మాట్లాడతారు. ఎలా ఉన్నావు జో నా పేరు జోగినాడు కదండి, జోగి స్టార్టింగ్లో జోగి అనేవారు. ఆ తర్వాత జోక్స్ ఆల్ గుడ్ ఆయనకి నచ్చితే 4-5 సార్లు ప్రొనౌన్స్ చేస్తారండి వర్డ్. అలా బాగా గుర్తు ఏంటంటే, అంతకుముందు చాలాసార్లు ఒక 7-8 సార్లు గెలిచిన 19 ఎలక్షన్ ముందు 19 పులివెందుల్లో ఇంటి దగ్గర మేము తిరుపతి వెళ్ళి కాలినడకన వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఆయన కలవడానికి వెళ్ళామండి. రిజల్ట్కి ఒక 3-4 days ముందు. అంతే. అప్పుడు మాత్రం ఒక ఆల్మోస్ట్ ఒక 4-5 minutes చేయబట్టుకొని, అలా అసలు 5 నిమిషాలు చేయబట్టుకొని ఉన్నారు అని. అప్పుడే డీటెయిల్డ్గా కొంచెం బాగా మాట్లాడారు. ఆ చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా అన్న జోగి వేస్ అన్న పాపులర్ అన్న, బాగా మాట్లాడతాడు అన్న ఉండండి బాగుండబ్బా అని చెప్పి ఇంకా అక్కడి నుంచి ఆల్మోస్ట్ రిజల్ట్ వచ్చిన రోజు అక్కడే ఉన్నానండి, క్యాంప్ ఆఫీస్లో ఉన్నాను. ఆ రోజు కూడా విష్ చేశాను సార్ని. ఇంకా తర్వాత సో మెనీ టైమ్స్ కలవటం జరిగింది సార్. బయట జగన్ని ఒక ఎవరి మాట విండు, ముండోడు, ఘటికుడు, తర్వాత ఇప్పుడు కొత్తగా అతను కూడా ఫ్యాక్షనిస్ట్ అని ముద్ర వేయడము, కరప్టెడ్ అని అనడము, క్రిమినల్ అని చెప్పడము, ఇటువంటి వ్యాఖ్యలు వింటున్నాం. మీరు నేరుగా మాట్లాడారు కదా చాలాసార్లు, చాలా సందర్భాల్లో. హౌ ఈజ్ నేచర్ వాజ్ అంటే ఏం చెప్తారు? బయట కేవలం రాజకీయ లబ్ధి కోసం రాజకీయ నాయకులు మాత్రమే మాట్లాడే మాటలు ఇవన్నీ. ప్యూర్లీ అందులో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ముఖ్యంగా, ఇంకా ఆయన మంది మార్బలం మినిస్టర్స్,
వీళ్ళే ఎక్కువగా సో మెనీ ఇయర్స్ నుంచి మాట్లాడుతున్న వాళ్ళు ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయింది. అంటే ఎప్పుడు కూడా ఏంటంటే సార్, ఒక మనిషి దగ్గర వేరే అంటే అతన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో వేరే వీళ్ళు ఏం మాట్లాడడానికి ఏం లేవు సార్. అందుకే లేనివి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎక్కడ ఫ్యాక్షనిజం ఉంది, ఎక్కడ ఆయన క్రిమినల్, గొడ్డల పార్టీ అంటున్నారు. ఇవన్నీ ఏంటంటే హానెస్ట్గా చెప్పాలనుకుంటే, అంటే నేను ఇప్పటివరకు ఒక 40-50 సార్లు కలిసి ఉంటానండి ఇన్నేళ్లలో జగన్ గారిని. 16-17 ఏళ్ళలో నాతో పాటు కలిసినప్పుడల్లా చాలామంది కలుస్తుంటారు కదండి, అనేక సార్లు. కొంతమంది నాయకులు ఉంటారు, కొంతమంది జనాలు ఉంటారు, కొంతమంది వేల మంది జనాల్లో కలిశాను, కొంతమంది వందల మంది జనాల్లో కలిశాను, కొంతమంది క్లోజ్డ్గా 10 మంది 15 మంది ఉన్నప్పుడు కలిశాను. ఇన్నేళ్లలో ఎప్పుడు కూడా ఆయన దగ్గర నుంచి ఒక అసహనం కానీ, లేకపోతే ఒక సీరియస్నెస్ కానీ, లేకపోతే ఒక చిరాకు కానీ ఏ రోజు నేను చూడలేదు సార్. అంటే మనిషి క్యారెక్టర్ ఉంటే ఇవన్నీ మనకు కనిపిస్తుంటాయండి, ప్రొజెక్ట్ అవుతూ ఉంటాయి. అంతే కదా. ఆయన చాలా వెరీ 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 పీస్ఫుల్గా ఉంటాడు సార్ మనిషి. చాలా పీస్ఫుల్గా ఉంటాడు. పైగా నాకనే కాదు సార్, ఇప్పుడు నాతో సరదాగా నవ్వుతూ మాడితే నేను యాక్టర్ని కాబట్టి మేబీ ఏదో నచ్చి ఉంటుంది. సో ఎవరితో అయినా కూడా ఏంటంటే చాలా ప్లీజింగ్గా, చాలా చక్కగా ప్లెజెంట్గా, ఇంత టెన్షన్ కూడా మనిషిలో కనిపించదండి. అన్నింటికి మించి ఏంటంటే మంచి చెడ్లు అడుగుతారు సార్. ఎవరినైనా, వాళ్ళు తెలుసున్న వాళ్ళైనా తెలియకపోయిన వాళ్ళైనా, ఆయన కలిసిన మనిషిని ప్రతి మనిషితోని మంచి చెడ్లు అడుగుతారండి. ఇప్పుడు ఆయనకి అంత అవసరమైన సార్, అంతమంది కొన్ని వేల మంది ఇన్నేళ్లలో, ఆయన రాజకీయ జీవితంలోకి వచ్చిన ఇన్నేళ్లలో కొన్ని లక్షల మంది, అంటే పర్సనల్గా లక్షల మంది కలిసి ఉంటారు. ఆయన ప్రోగ్రాంలకి రాజకీయంలో వచ్చిన కోట్ల మంది వచ్చుంటారు, కానీ పర్సనల్గా ఆయన లక్షల మందిని కలిసి ఉంటారు. సో ఎప్పుడైనా ఎక్కడైనా ఏ మనిషి అయినా, అరే జగన్మోహన్ రెడ్డి కలిసాము, సరిగా మాట్లాడలేదు, లేకపోతే మమ్మల్ని తిట్టాడు, లేకపోతే మా మీద ఎలాంటి ఎలిగేషన్స్తో మాట్లాడాడని ఎక్కడైనా ఉన్నారు సార్, వీళ్ళే చెప్తుంటారు. సోకాల్డ్ బయట ఎలా క్రియేట్ చేశారంటే ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎంత అన్యాయమైన క్రియేషన్ అంటే, మా సినిమాల్లో క్రియేటివిటీ ఉంటుంది కదండి, కథలు సీన్లు రాస్తుంటారు కదండి, అలాంటి క్రియేటివిటీ. ఇంట్లో తండ్రి మీద తిరగబడతాడట, లేకపోతే చాలా కోపంగా ఉంటాడట. రాజశేఖర రెడ్డి గారు అసలు ఇష్టమే లేదంట రాజశేఖర రెడ్డి గారు అంటే ఇంకొక్కటి కాదు సార్, ఇంకా రకరకాల స్టోరీలు ఎన్నో విన్నాం. అవి కొన్నాళ్ళు నడిచాయి, కొన్నాళ్ళు ఇంకోటి ఏదో నడిచింది, కొన్నాళ్ళు ఏదో మొత్తం ఆయన చాలా తప్పుడు పనులు చేశాడంట, అలా చేసుకొని సంపాదించాడంట, డబ్బు చేశాడంట. అంటే ఆయనంటే బేసిక్గా ఎందుకు ఆయన్ని నెగిటివ్గా ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నారంటే, ఇయర్స్ టుగెదర్ అసూయండి. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి వరకు అసూయ. అంటే ఎస్, అంతకు మించి వేరే ఏమీ లేదు సార్, కేవలం అసూయ. అంటే ఏంటి, తండ్రి చనిపోయాడు, కాంగ్రెస్ పార్టీ మనందరి ప్రోద్బలంతో జైలు వేసేసారు, బయటకు వచ్చాడు, బయటకు వచ్చి ఇంత హీరో అయిపోయాడేంటి, ఇంత ప్రజల్లోకి వెళ్ళిపోయాడేంటి మనిషి. 14లో కూడా ఆల్మోస్ట్ అంతే కదా సార్, గెలవాలి కదా. కేవలం రుణమాఫీ ఇవ్వలేను, చెప్పలేను, అదే రుణమాఫీ ఇచ్చేస్తాం అంటే 14లో ఆయనే కదా సార్. ఎంత ఫైట్ ఇచ్చారు సార్ 14 to 19, ఆల్మోస్ట్ చాలా గట్టి ఫైట్ ఇచ్చారు. 19లో ఎలాంటి విక్టరీ, కేవలం ఆయన ఏం చెప్పాడో
దాని మీద నిలబడ్డాడు, అది చేశాడు కాబట్టే కదా అంత గొప్ప లీడర్ అయ్యాడు. అలా వాళ్ళ క్యారెక్టర్ అది సార్. రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ క్యారెక్టర్ అది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆపోజిట్గా వచ్చేటప్పటికి కంప్లీట్ క్వైట్ కాంట్రాస్ట్ ఉంటుంది. క్వైట్ కాంట్రాస్ట్ ఉంటుంది. ఇది అంటే ఒకటే సార్, జగన్మోహన్ రెడ్డి గారు అంటే వాళ్ళ నాన్నగారు లాగే గ్రేట్ క్యారెక్టర్ ఉన్న మనిషి. ప్లస్ వాళ్ళు ఏ మాట ఇచ్చారో దాని మీద కట్టుబడి ఉంటారు సార్. దట్స్ ఇట్. దే ఆర్ రియల్లీ ప్రొఫెషనల్ పొలిటీషియన్స్ సార్. ప్రొఫెషనల్ పొలిటీషియన్స్, దట్స్ ఇట్. సో తర్వాత 19లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు అప్పటి వరకు పార్టీ కోసం పడిన శ్రమకి ప్రతిఫలంగా మీకు ఏమైనా ఇచ్చారా? చేశాను సార్. లాస్ట్ 1.5 year, 1 year 4 months. అప్పటి వరకు యాక్చువల్గా గెలిచిన తర్వాత అంటే నేను ఎప్పుడూ అడగలేదు. నేను పదవి కోసం ఎంతసేపు నేను సుబ్బారెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళకే నా ప్రపోజల్స్ ఇచ్చేవాడిని. సో అందరికి తెలుసు అంటే జోగినాయుడు పనిచేశాడు హానెస్ట్గానే. అంటే ఎన్ని ప్రపోజల్స్ అంటే చాలా ప్రపోజల్స్ ఇచ్చేవాడిని. పోస్టులు ఇచ్చారు, అన్నీ అయిపోయింది. 3 ఏళ్ళు అయిపోయింది, 3.5 ఏళ్ళు అయిపోయింది, ఏ పోస్ట్ రాలేదు. సరే చాలా ఫీల్ అయ్యాను. నాకంటే ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్, చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ అందరూ బాగా ఫీల్ అయ్యారు. మా ఊర్లో నాకు బాగా నేనంటే ఇష్టమైన ఒక ఫ్రెండ్ ఒక ఆయన, జోగినాయుడు ఇలా కాదు, పొలిటికల్గా అడగాలి, కొన్నిసార్లు మర్చిపోవచ్చు, లేకపోతే నీకు ఆ పరిస్థితి ఉండకపోవచ్చు అడగడానికి. ఏది ఏమైనా సరే నువ్వు అడగాలి, నువ్వు అడగకపోతే కుదరదు. పైగా నువ్వంటే ఇష్టపడతాడు ఆయన, నువ్వు అడుగు ఏదోలాగా అని చాలాసార్లు కలిశాను, 4-5 సార్లు కలిశాను. కానీ నేను అడగలేకపోయాను. ఆయన కూడా అంత నాకు ఇవ్వాలనే ఆ ధ్యాస కూడా ఆయనకి మేబీ ఆ ఆలోచన కూడా వచ్చి ఉండదు ఆ టైంలో. సరే ఫైనల్గా మా ఊరు నర్సీపట్నం మీటింగ్ వచ్చారండి. అప్పుడు ధైర్యం చేసి జగన్ గారిని అడిగేశాను సార్. సార్ ఒక్క నిమిషం మాట్లాడాలి సార్ హెలిప్యాడ్ దగ్గర. జోగి చెప్పు అన్నారు. సార్ సినిమాలు ఏం రావట్లేదు సార్ మన పార్టీకి పనిచేసిన వాళ్ళకి అన్నారు. అగైన్ అన్నారు. అంటే అవును సార్, సినిమా వేషాలు ఏం అవ్వట్లేదు సార్, పరిస్థితి బాగాలేదు సార్, నాకు ఏదైనా పోర్ట్ఫోలియో అంటే ఏమనుకోవద్దు సార్, నా కోసం కంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగా కోరుకున్నారు సార్, నేను ఏదన్నా అవ్వాలని రాలేదు సార్. అంతే సార్ అంటే చేయబట్టించుకున్నారు సార్. సారీ జోగి, మర్చిపోయాను జోగి, నేను మర్చిపోయాను జోగి. వెంటనే అన్నా అన్నారు, ధనంజయ రెడ్డి గారు ఉన్నారు పక్కన. అన్నా జోగి నెంబర్ తీసుకోండి, జోగి సార్ నెంబర్ నోట్ చేసుకో అంటే, లేదు సార్ నేను తీసుకుంటాను సార్. లేదు తీసుకో, నోట్ చేసుకో అని ఆయన ఫీడ్ చేసుకునేవారు వదలలేదు. ఫీడ్ చేసుకున్నాక అన్న జోగితో మాట్లాడండి, జోగిని పిలిచి మాట్లాడండి, జోగి డోంట్ వరీ ఐల్ బి దేర్, డోంట్ వరీ. అంటే మీకేం చేయలేకపోయినా గిల్ట్ అని అంటాడు అనుకున్నా. చాలు ఇంకెంతకంటే అంటే ఇప్పుడు మన కష్టానికో లేకపోతే మనం చేసిన పనికో ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, చేద్దాం, పని చేద్దాం, ఏం పర్లేదు. అంతే సార్, 4 రోజుల్లో వితిన్ 3 daysలో ఫోన్ వచ్చింది. వెళ్ళాను, కూర్చోబెట్టి మాట్లాడారు సీఎంఓలో. అప్పుడు కల్చరల్ కమిషన్ దీంట్లో వేరే 2-3 ఆఫర్ చేశారు సార్, నాకు రిలేటెడ్ ఇమ్మని రిక్వెస్ట్ చేస్తే అప్పుడు కల్చరల్ కమిషన్లో అన్నీ అయిపోయినాయి సార్, ఏం లేవు. అప్పుడు జీవో ఇష్యూ చేసి సార్ చెప్పారట, జోగికి ఈజ్ ఎలిజిబుల్, మంచి పోర్ట్ఫోలియో ఇవ్వాలి అంటే అప్పుడు క్రియేటివ్ హెడ్ అనే పోస్ట్ వేసి టోటల్ కల్చరల్ కమిషన్ డివిజన్కి ఇచ్చారు సార్.
గ్రేట్ హానర్ సార్. మంచి ఆఫీస్ ఇచ్చారు. అంటే ఈ కల్చరల్ కల్చరల్ ఈవెంట్స్ క్రియేటివ్ హెడ్ గా ఎస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి మీరు నియుక్తులైనప్పుడు ఎస్ మీరు అప్పటికి మీ ఫ్యామిలీ లైఫ్ ఝాన్సీతో లేరు, లేదు సార్. అప్పటికి నేను అప్పటికి డైవర్స్. 2014లో నాకు అఫీషియల్గా విడాకులు అయ్యాయి సార్. ఎందుకు అడుగుతున్నానంటే Sorry. ఐ డోంట్ వాంట్ టు ఇంటర్ఫియర్ ఇన్ యువర్ ఫ్యామిలీ మ్యాటర్స్. ఎందుకు అడిగానంటే నేను ఒక ఇంటర్వ్యూలో చూశాను మీరు చెప్పింది, సార్ అంటే మీ డివోర్స్కి కారణం మేబీ తను అనుకున్న స్టేజ్కి మీరు రీచ్ కాలేకపోవడం కూడా ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు అని అన్నారు మీరు. వాట్ షీ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ యూ. ఓకే ఓకే. మీరు ఆ స్థాయికి రీచ్ కాకపోవడం వల్ల కూడా డివోర్స్కి వన్ ఆఫ్ ద రీజన్ అయ్యి ఉండొచ్చు అని మీరు 2-3 రీజన్స్లో ఒక రీజన్ చెప్పారు. ఓకే. సో ఇఫ్ షీ వాజ్ దేర్ ఎట్ ద టైమ్ యువర్ అపాయింట్మెంట్ యాజ్ ఎ క్రియేటివ్ హెడ్ ఫర్ కల్చరల్ కమిషనర్ ఆఫ్ ఏ పర్టికులర్ ఏపీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఎలా ఉండేది? అది నాకు డౌట్ వచ్చింది. సార్ ఇది డెస్టినీ సార్, అంతే కదా, నేను నమ్ముతా డెస్టినీ. ఇప్పుడు ఒక్కసారి ఎందుకంటే గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ క్యాబినెట్ ర్యాంక్ ఆల్మోస్ట్ అటువంటి పోస్ట్ అది. డెఫినెట్గా సార్ గొప్ప హానరు, గొప్ప అదృష్టం. ఆయన దేవుడు ఆయన రూపంలో ఇవ్వటం అనేది నిజంగానే, అంటే మీరు అన్న తర్వాత ఏమో అప్పుడు నేను అన్నదానికి జస్టిఫికేషన్ వచ్చింది. అక్కడ అప్పటికి జరగాల్సింది జరిగిపోయింది అంతే సార్. ఆమెకి నాకు సరే అన్నేళ్ళు ట్రావెల్ చేయాలని. మేబీ షీ ఫెల్ట్ డిసప్పాయింటెడ్ ఆఫ్టర్ సీయింగ్ యూ ఇన్ దట్ పోస్ట్. ఏమో సార్ ఇన్ సమ్వేర్, అంటే ఎందుకు వదులుకున్నానా అని సమ్ ఉంటుందంటారా? లేదు సార్, అలా ఝాన్సీ గారు అలాంటి లేదు. ఆమె ఇంకా కొంచెం స్టబ్బన్ లేడీ, అనుకోను ఉంటుందని కూడా నేను అనుకోను. సరే అనుకుంటే అయిపోయింది సార్ ఇంకా అది. ఇక దాన్ని ఏమంటారు, అయిపోయిన లైఫ్. అంటే నేనైతే లైఫ్ చాలా ఉంటాయి, అది నాకు ఫ్యామిలీ పరంగా 10 ఏళ్ళు కలిసి ఉన్నాం. అయ్యే ప్రయత్నం చేశాను, కాలేదు. ఫైట్ చేశాను, కాలేదు. మెయిన్ రీజన్ ఏంటి? మెయిన్ రీజన్ చాలా రీజన్స్ ఉంటాయి, ఏదో ఒక బలమైన రీజన్ తోటి విడిపోతారు. ఈ భూమి మీద భార్యాభర్తల విషయంలో బలమైన రీజన్ అనేది, అంటే బలమైన రీజన్ అంటే మీరు మామూలుగా ఊరికి ఎగ్జాంపుల్ ఒకటి చెప్పండి. బలమైన రీజన్ అంటే మేబీ ఫైనాన్షియల్ అవుతుంది, లేకపోతే మీ అభిప్రాయం తన అది బలమైన రీజన్ ఎలా అవుతుంది సార్? ఫైనాన్షియల్ కొన్ని పరిస్థితుల్లో ఉంటది కొందరిలో సార్, అది వాళ్ళ లేదా మీ ఇద్దరి అభిప్రాయాలు ప్రతిసారి విభేదించి ఉండవు సార్. బలమైన రీజన్ అంటే హిందూ, మనం భారతీయులం కాబట్టి మన సాంప్రదాయం ప్రకారం మాట్లాడుకుంటాం. సాధారణంగా భార్యాభర్తలు విడిపోవటానికి బలమైన రీజన్లు అంటే నో అసలు అక్రమ సంబంధాలు, అవి ఇప్పుడు ఎక్కువ, అవే బలమైన. ఇప్పుడు ఎక్కువైనా ఇప్పుడు చాలా నథింగ్ అండి. ఓకే సార్, మామూలుగా బలమైన రీజన్ అంటే ఒకప్పుడు పూర్వం ఎలా ఉండేది సార్, జస్ట్ డబ్బు కోసమో లేకపోతే తాగుడు కోసమో ప్యాకాట కోసమో ఇలాగే ఎవరు విడిపోయారు. వెరీ రేర్ కేసెస్. ఇప్పుడు మీరు చిన్న చిన్న విషయాలకి విడిపోతున్నారు, అది వేరే. అది కాదు నేను మా విషయానికి వచ్చేటప్పటికి, అంటే మా దీనికి వచ్చేటప్పటికి నథింగ్. అదే మీ విషయంలో అటువంటి అక్రమ సంబంధాలు అటువంటి అసలు ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, రెండు డిఫరెంట్ క్యాస్ట్లు. డెఫినెట్ గా సార్, మీరు మంచోళ్ళు, మంచి ఆమె సార్. మరి అందుకే అడుగుతున్నా నేను, ఎక్కడ తేడా తేడిందని. చాలా చాలా చిన్న విషయాలు సార్. అయిపోయింది సార్, వద్దు. ఫాస్ట్ ఈజ్ ఫాస్టింగ్. మరి అమ్మాయి సంగతి ఏంటి? ధన్య కూతురు తన దగ్గరే ఉంది సార్. అంటే డెఫినెట్గా అప్పుడు పాప బాగా చిన్నదే, 5 ఏళ్ల పాప విడిపోయేటప్పుడు. సో కాబట్టి మా ప్రాబ్లం స్టార్ట్ అయినప్పటికీ 5-6 ఏళ్ళు తర్వాత మేము అఫీషియల్గా విడిపోయే టైంకి పాపకి ఆల్మోస్ట్ 12-13 ఏళ్ళు. సో జనరల్గా మదర్ దగ్గర ఇప్పుడే అంతే 22 ఇయర్స్ అండి. ఎస్, డిగ్రీ అయిపోయింది, బాగుందా, గ్రాడ్యుయేషన్ అయిపోయింది, తను బాగా చదువుకుంది.
అంటే సోషల్ మీడియాలో మాట్లాడుకుంటామండి. సోషల్ మీడియాలో, నాట్ ఓవర్ ఫోన్. అంటే మాట్లాడుకుని చూడడం. పాప ఇన్‌స్టాగ్రామ్‌లో నేను చూస్తుంటాను. చూస్తుంటారు, అరే మీరు పాప చూస్తుంటది. అంతే సార్. అంతే తప్పితే ఫోన్లో ఏం ఒక మాట్లాడతారా? ఒక పర్సనల్ అటాచ్‌మెంట్ కానీ నాన్న అని తను నన్ను కలవడానికో, మాట్లాడడానికో, నేను తనని కలవడానికో, మాట్లాడడానికో తనకిష్టం లేదు. డే 1 నుంచి అంటే డాటర్ దగ్గర అయితే మళ్ళా అంటే తను ఒక పిచ్చి భ్రమలో ఉండేది స్టార్టింగ్‌లో. డాటర్ దగ్గర అయితే నేను మళ్ళీ దగ్గర అయిపోవాల్సి ఉంటుందేమో అలాంటి పిచ్చి భ్రమల్లో ఫస్ట్‌లో దగ్గరికి రానివ్వలేదు. నేను చాలా ట్రై చేసి చాలా రోజులు కోర్టు ద్వారా కలిసి ఇంకా కొన్ని రోజుల తర్వాత కరెక్ట్ కాదు, పాప సఫర్ అవుతుంది సైకలాజికల్‌గా, కరెక్ట్ కాదు అని నేనే విడాకులు ఇచ్చాక ఒకటే అనుకున్నాను సార్. అంటే ఇంకా పెయిను ఇప్పుడు ఏదైనా కొన్ని పెయిన్లు 2 రోజులు ఉంటాయి, కొన్ని పెయిన్లు 2 నెలలు ఉంటాయి, కొన్ని పెయిన్లు 2 ఏళ్ళు ఉంటాయి. అలా నా పెయిన్ అప్పుడు 6, 7 ఏళ్ళు ఉంది. తర్వాత పాప దగ్గర అంటే నేను కలిసే కొలది పెయిన్ ఎక్కువైపోయేది. డాక్టర్ పెయిన్ అంటే డాక్టర్ దూరం అయిపోద్దా ఏంటి పరిస్థితి, కాదులే ఇది ఇద్దరి మధ్య నలిగిపోతుంది పాప అని పాపని ఇంకా తన దగ్గర వదిలిపెట్టేసి ఓకే ఎప్పటికైనా మన బ్లడ్ మన అమ్మాయి, ఓకే కలుద్దాం, టైం వచ్చినప్పుడే కలుద్దాం అని చెప్పి ఇంక నేను అప్పటి నుంచి కంప్లీట్ ఇంకా తన లైఫ్ తంది, నా లైఫ్ తంది. ఇప్పుడు మాట్లాడాలని అనిపించలేదు ఇప్పుడు ఈ మధ్య మంచి అనిపించడం లేదా? మా అమ్మాయితోటి ఎందుకు అనిపించదు సార్, బ్రహ్మాండంగా అనిపిస్తుంది. కానీ అంటే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఆవిడకి ఇష్టం లేదు సార్, నాకు అనిపిస్తుంది సార్. తనకి ఇష్టం లేదు, బలవంతంగా మాట్లాడడానికి మీకేమైనా ప్రాబ్లం? అదే ఇప్పుడు తనతో మాట్లాడడానికి ట్రై చేసిన అమ్మాయి కూడా హెసిటేటింగ్ టు కాల్ యూ. ఎలా సార్? సారీ, మీ అమ్మాయి కూడా మీతో మాట్లాడడానికి ఏమైనా హెసిటేట్ అవుతుందా? తెలీదు, అది నాకు తెలియదు కదా సార్. ఎందుకంటే చాలా ఏళ్ళు అయిపోయింది పాపకి మీ ఇద్దరం దూరం అయిపోయి. ఎందుకంటే అన్నీ ఉంటాయి సార్, ఎమోషన్స్ అన్నీ ఉంటాయి, ఎక్స్ప్రెస్ చేయలేము. అందులో ఫాదర్ అండ్ డాటర్ మధ్య బాండ్ సెపరేట్, పరిస్థితులు కుదరట్లేదు. అంటే ఎలా ఉంటుందంటే ఒకే ఊర్లో ఉన్నాము, కాకపోతే సెల్ ఫోన్ తీసుకొచ్చి దేవుడు ఒక మాలాంటి వాళ్ళందరికీ ఒక అదృష్టాన్ని కల్పించాడండి. ఎక్కడో చోట ఏదో మూలలో ఏదో ఫోన్లో చూడడం, ఏదైనా ఇప్పుడు యాక్టివిటీ. ఇప్పుడు తను సెలబ్రిటీ, వాళ్ళ ఇల్లు కనిపిస్తుంది, వాళ్ళు ఏం చేస్తారో కనిపిస్తుంది, వాళ్ళ కిచెన్లో వాళ్ళు ఏం చేస్తున్నారో ప్రోగ్రామ్స్ ద్వారా వస్తుంది, లేదా వాళ్ళే పెట్టుకుంటారు పొద్దున్న లేస్తే. కాబట్టి అట్లీస్ట్ సర్లే, ఇప్పుడు ఎంతోమంది ఇళ్లల్లో ఉంటూనే సపరేట్గా బతుకుతున్నారు సార్ ఈ సెల్ ఫోన్ ప్రపంచంలో. సో మేము వేరువేరుగా ఉంటూ అట్లీస్ట్ నా కూతుర్ని నేను చూడగలుగుతున్నాను, అలాగే నన్ను తను చూడగలుగుతుంది. సో ఆ విషయంలో సెల్ ఫోన్ కనిపెట్టినాయని హ్యాట్స్ ఆఫ్. తర్వాత మళ్ళీ ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు మీరు? ఎంతమంది ఇప్పుడు? నేను మళ్ళీ 2018 ఆగస్ట్ 15 మళ్ళీ నేను సెకండ్ మ్యారేజ్. ఓకే. సో మళ్ళీ అఫీషియల్గా డైవర్స్ అయిన తర్వాత ఒక 2-3 ఏళ్ళు తర్వాత మా పేరెంట్స్ మ్యాచ్ చూడటం, నేను వద్దన్నానండి. మా విలేజ్ దగ్గరే అండి, మా మండలమే, నర్సీపట్నం దగ్గర నాతవరం, మాది నాతవరం మండలం. సౌజన్య. మా అమ్మ చూశారండి మ్యాచ్, అమ్మాయి ఒప్పించి. సో రైతు కుటుంబం, మామగారు వాళ్ళు, మళ్ళీ 2 పాపలండి. 2 అమ్మాయిలే? ఒక అమ్మాయికి పోయింది, ఇంకో 2 దేవుడు మళ్ళీ 2 పాపలు ఇచ్చారు. పరిస్థితులు దూరం చేశాయి. ఎగ్జాక్ట్లీ. మళ్ళీ వన్ ఫైన్ డే బోత్ యువర్ ఎల్డర్ డాటర్ అండ్ యు విల్ మీట్. పాప పెరిగింది, బాగా చదువుకుంది, రేపు పొద్దున్న పెళ్ళి అవుతుంది. అంటే ఇంకా వన్స్ టీనేజ్ వచ్చిన తర్వాత ఆడపిల్లలు ఇంకా ఇండివిజువల్ అయిపోతారండి ఇప్పుడు ఇంకా. కాబట్టి ఇప్పుడు వాళ్ళతో ఎంతవరకు మనం ప్రేమగా మనం వాళ్ళతో స్పెండ్ చేయగలం అంటే అంతే, 10-12 ఏళ్ళు, 13 ఏళ్ళు, 14 ఏళ్ళు, 15 ఏళ్ళు. అమ్మాయిల పేర్లు ఏంటి? 2 పాపలు సార్. ఒక పాప పేరు త్రిలోక సాక్షి, పెద్ద పాప పేరు. రెండో పాప పేరు అక్షర సాక్షి. 2 సాక్షిలే? సాక్షి సిస్టర్స్. జగన్తో ఉన్న అనుబంధం వల్ల సాక్షి అని పెట్టుకున్నారా, లేకపోతే అంటే ఎనీ స్పెసిఫిక్ రీజన్ టు యాడ్ సాక్షి నేమ్?
అంటే బేసిక్‌గా నాకు కొన్ని పేర్లు చాలా ఇష్టం అండి ఎప్పటినుంచో. అలా చదువుకున్న రోజుల నుంచి సినిమా వాళ్ళం కదా కొన్ని పేర్లు. సాక్షి అనే పేరు చాలా ఇష్టం. సాక్షి అంటే ఒక విట్‌నెస్ కదా సార్ దేనికైనా అవును. ఒక విట్‌నెస్. అంటే మన పుట్టికకి ఒక విట్‌నెస్ మన పిల్లలు. మ్మ్. సరే పాప ఉన్నప్పుడు అసలు మీరు చెప్తే నమ్మరు కానీ రేపు ఎల్లుండి పేరు పెట్టే వరకు నేను పేరు డిసైడ్ చేయలేదు. మ్మ్. ఆ పేరంటే ఇష్టం సాక్షి. కానీ సాక్షి అనే పేరుకి ఏదో ఒక యాడింగ్ కావాలి. మ్మ్. ఒక్క సాక్షి కాదు. వెయిట్ చేస్తున్నాను. అలాగే ఒక ఫ్రెండ్ ఒక ఆయన ఈ బాగా పోయిటరీ అది రాస్తారు ఫ్రెండ్ కాకినాడలో. ఫోన్ చేసి ఎల్లుండి పేరు పెట్టడానికి ఒక రోజు ఎర్లీ మార్నింగ్ పాప ఎర్లీ మార్నింగ్ చేస్తే ఇలా ఒళ్ళో పెట్టుకొని కూర్చున్నాను. ఫోన్ చేశారు సడన్గా పొద్దున్నే ఐ థింక్ 5:30 5:45 అవుద్ది. అడిగారు ఒకసారి మాట్లాడాలి ఫ్రీగా అన్నారు. అయ్యో చెప్పండి సార్. ఒక మీరు చెప్పారు కదా సాక్షి అనే పేరు ఇష్టం సార్ దానికి ఏదో యాడింగ్ కావాలన్నారు కదా. నాకు ఒక ఐడియా వచ్చింది సార్ పొద్దున్నే చక్కగా పూజ చేసుకుంటున్నాను. ఆయన ఎర్లీ మార్నింగ్ ఒక థాట్ వచ్చింది సార్. ఒక అమ్మవారి ఒకసారిగా అమ్మవారే పలికించినట్టుగా ఒక పేరు వచ్చింది సార్. సార్ సీతారామరాజు ఆయన పేరు. సార్ రాజుగారు చెప్పండి సార్. త్రిలోక ఎలా ఉంది సార్? ఒక చల్లుమంది సార్ ఒకసారి అమ్మవారి పేరు సార్ త్రిలోక సాక్షి ముల్లోకాల సాక్షిగా పుట్టింది సార్ ఆ పాప. ఫిక్స్ సార్ పేరు. తర్వాత అక్షర అదే చూపించండి మీరు చెప్పండి. లేదు సార్ ఫిక్స్ సార్ పేరు. తర్వాత ఆ పేరు పెట్టేటప్పుడు చెప్పానండి చెవిలో చెప్పి అప్పుడు మా వైఫ్ చెప్పాను. ఏండి చెప్పాలి కదండి ముందే ఏం బాగాలేదా పేరు అయ్యో చాలా బాగుందండి అది అందరూ తర్వాత మళ్ళా రెండోసారి కూడా పాప అండి. ఆ పాప ఫస్ట్ పాప పుట్టినప్పుడు కూడా 19 జగన్ గారు మే 30న ఆయన ప్రమాణ స్వీకారం చేశారు సార్ ముఖ్యమంత్రిగా. జూన్ 13 పాప పుట్టింది సార్ జస్ట్ 2 వీక్స్కి ఫస్ట్ పాప. సో తర్వాత మళ్ళా 1.5 year తర్వాత నియర్లీ 2 years దగ్గరలో రెండో పాప ఆ పాప అక్షర సాక్షిని పెట్టుకున్నాం సార్. సరే ఈ వైఎస్ జగన్ గారితో తర్వాత పొలిటికల్ యాక్టివిటీ ఇంకా కంటిన్యూ అవుతుందా? ఆయన మధ్యలో ఆయన బ్రేక్ పడిందా? కంటిన్యూ సార్. కంటిన్యూ అంటే ఒక్కటిసారి గవర్నమెంటు రాలేదు అలాని అపోజిషన్లో ఉండి పోరాటం జరుగుతుంది సార్. అలాగే నాకు తోచినంత వరకు ఇప్పుడు నేను వెళ్ళి అక్కడ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయటం వీటన్నింటికంటే కూడా నా వంతుగా సంథింగ్ ఏదైనా చెయ్యాలి. ఇప్పుడు అంటే ఆయన చేసిన మంచిని మనం ప్రజలకు తీసుకెళ్ళాలి అనే భావం నాకు గట్టిగా ఉంది. సో ఒకసారి ఒక పార్టీ పోయిన ఒక 1.5-2 monthsకి సార్ని కలవడానికి వెళ్ళాను. ఫస్ట్ 15 రోజుల్లో వెళ్ళాను. అప్పుడు చాలా చాలా పెయిన్ఫుల్గా అనిపించింది చూసి. అసలు ఇంక అంతే దూరం నుంచి అలా కళ్ళతోనే అన్నారు. ఇంకా దగ్గరికి వెళ్ళలేకపోయాను అనమాట. వెళ్ళాలనిపించలేదు దగ్గరికి. వచ్చేసాను. తర్వాత మళ్ళీ ఒక 1.5-2 monthsకి వెళ్ళాను. వెళ్తే జోగి బుక్ నాకు బుక్స్ బాగా ఇష్టం. బుక్ తీసుకెళ్ళాను. అన్పోస్టెడ్ లెటర్ అని ఒక బుక్ చాలా బాగుంటుందండి. పోస్ట్ చేయని ఉత్తరం దానికి తెలుగు అనువాదం కూడా ఉంది. ఆ బుక్ తీసుకెళ్ళాను. వచ్చారు. ఏంది యోగి చదవాలి నేను బుక్ అన్నారు. సరే చదువుతారు కదా సార్ కాస్త చదువుతారు రిలీఫ్ ఉంటుంది. అది ఇచ్చాను. అక్కడే నా ముందు అలాగా 4 పేజీలు తిప్పారు. ఓకే ఏం జోగి ఎలా ఉన్నావు? బాగున్నాను సార్ అన్నారు. అప్పుడు వెనక ఒక 4-5 ఉన్నారు. మన ఓఎస్డి గారు ఉన్నారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, కేఎన్ఆర్ గారు, 4-5 ఉన్నారు. అలా చూసి అన్న జోగి చాలా కష్టపడ్డాడు అన్న. జోగికి నేను ఇంకా ఏం చేయలేకపోయానన్న. అయ్య బాబు అంత మాట అనేసారు సార్ అనిపించింది. ఏం చేయలేకపోయానన్న. చాలా మంచి వీడియోస్, చాలా యాడ్స్ చాలా బాగా చేశాడన్న జోగి. చూశానండి నేను. జోగి
ఓకే, మూవ్ ఆన్. మనం మళ్ళీ టైం వస్తుంది, కష్టపడదాం, డిసప్పాయింట్ అవ్వద్దు. నీ ప్రొఫెషను, సినిమాలు రాలేదు, వస్తున్నాయా ఏమన్నా సినిమాలు, అలాగే ఉందా అంటే ఎంత జ్ఞాపకం చూడండి. బాగా గుర్తుంది, ఎప్పుడో అడిగారు మీరు. అప్పటికే ఆల్మోస్ట్ 1.5 year అయిపోయింది సార్. అవును. సినిమాలు లేదు సార్, ఇంకా అలాగే ఉంది సార్. చూడు, చెయ్యి, ప్రొఫెషన్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యి. ఎందుకంటే ఇప్పటి నుంచి చేసేది ఏముంటుంది పెద్దగా. అంటే ఎంత ప్రాక్టికల్గా చెప్పారు చూడండి సార్. ఇప్పుడు జనరల్గా పొలిటికల్గా పని ఉన్నా లేకపోయినా అదే అక్కడే ఉండడానికి ఏముండదు సార్. ఇప్పుడు మన పని మనకి ఏం లేదు. మళ్ళీ ఇప్పుడు ఏదైనా ఒక ఇష్యూ వస్తే దాని మీద ఎప్పుడైనా ఏదైనా పని చేసుకొని వెళ్తాం. నువ్వు ఇవన్నీ ఉంటాయి, చేద్దాం. ఎంత ధైర్యం అనిపించిందో సార్, ఎంత ధైర్యం అనిపించిందో. అక్కడి నుంచి అలాగా 2 months 3 months పని చేద్దాం. కరెక్ట్గా 4 months 5 months తర్వాత మళ్ళీ కలిసినప్పుడు ఆయనే జోగి ఏదో చెయ్యాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తావు, ఎట్లాగా, ఎలా ఉంది మరి లైఫ్ స్టైలు, ఎట్లా, అలాగే సరే వెళ్తుంది అన్న. ఓ పని చేస్తే అప్పుడు ధర్మవరపన చేసేవారు డింగ్ డాంగ్ అనే ప్రోగ్రాం. ఆ ప్రోగ్రాం నువ్వు చేస్తే ఎలా ఉంటుంది బాబోయ్ అసలు. అవును సార్, బాగుంటుంది సార్. వెంటనే వెళ్ళి ఛానల్లో నువ్వు మాట్లాడు, ఒకసారి ఛానల్లో నువ్వు వెళ్ళి మాట్లాడు. అక్కడ యాదగిరి అన్న ఉంటారు, కేన్నారు సార్, అన్నకి ఫోన్ కలుపు. వెంటనే ఫోన్ కలుపుమని జోగి వచ్చి కలుస్తాడు, మాట్లాడమని చెప్పు. మాట్లాడేప్పుడు 2-3 months 3-4 months తర్వాత అప్పటికి అంటే చూడండి టైం ఎలా ఉంటుందంటే, ఆయన చెప్పారు, నేను వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నాను, కట్ చేస్తే పోసాన కృష్ణమ్మ గారితో డింగ్ డాంగ్ స్టార్ట్ అయిపోయింది. ఓకే, ఈ బాబు ఇదేంటి సారు చెప్దాం అన్నారు, సర్లే ఏం చేస్తాం, మన బ్యాడ్ టైం ఉంది. ఒక 4 episode తర్వాత టక్మన్ పోసాన కృష్ణమ్మ గారు ఇలాగ కంప్లీట్గా నేను పాలిటిక్స్ నుంచి వెళ్ళిపోతున్నాను, అలాగే ఇప్పుడు సాక్షిలో ప్రోగ్రామ్ చేస్తాను, ప్రోగ్రామ్ కూడా చేయట్లేదు, నాకు ఛానల్ సారీ చెప్పి మానేశారండి ఆల్ ఆఫ్ సడన్గా. అప్పుడు నాకు ఫోన్ కాల్ వచ్చిందండి, ఊర్లో ఉన్నాను మా అమ్మ నాన్న దగ్గర, ఏదో పని మీద ఊరు వెళ్తే ఫోన్ కాల్ వచ్చింది, ఇలాగ అర్జెంటుగా ఛానల్కి ఒకసారి రావాలని, ఇది జరిగింది. అప్పుడు అనుకున్నా సార్, అంటే మనం ఎంత ఫైనాన్షియల్గా ఇబ్బందిలో ఉన్నాము, పక్క సినిమాలు లేవు, ఫ్యామిలీ అట్లాగే చాలా జాగ్రత్తగా ఇబ్బంది పడుతూ రన్ అవుతుంది. సో ఆయన ఇచ్చారు ప్రోగ్రామ్, ఆయన చేయమన్నారు, కానీ ఇక్కడ పోసాన గారితో స్టార్ట్ అయింది. అంటే గాడ్ ఈజ్ గ్రేట్. ఆయన రీజన్స్ వల్ల ఆయన మానేస్తే మళ్ళీ వెంటనే పిలిచి ప్రోగ్రామ్ ఇస్తారంటే మీకు రావాల్సింది మీకు రాసి పెట్టుంది వచ్చింది. అంటే అప్పుడు అనిపించింది సార్, అంటే గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక మంచి పొజిషన్ ఇచ్చారు, ఆ పొజిషన్లో ఉన్నప్పుడు కూడా నా ప్రొఫెషన్కి సంబంధించిన ఇది నువ్వు చేస్తే బాగుంటుంది, నీ స్టైల్ అది బాగుంటుంది అని అంటే ఆలోచించారంటే ఎవరు కావాలి సార్ ఇన్ని ఒక సీఎం, ఒక గ్రేట్ లీడరు, మామూలు మనిషి, నేను మామూలు ఏదో ఒక చిన్న యాక్టర్ని, ఆయన అంటే ఇష్టం, సపోర్ట్ చేశాను, ఎన్నో 100 మంది 1000 మంది చేస్తున్నారు. అంటే వాళ్ళే సార్, ఇప్పుడు మన ఫ్యామిలీని మించి మన గురించి ఆలోచించి, మన కోసం, మన మంచి కోసం, మీరు బాగుండాలి, ఎలా ఉన్నావు ఏంటి, వెళ్ళినప్పుడు అలా అడిగి, ఫ్యామిలీ గురించి అడిగి, ఇంతకంటే మంచి మనుషులు ఇలాంటి మనుషులు కాబట్టి ఇంకెవరికి సార్ సపోర్ట్ చేస్తాం, ప్రాణాలు తెగించి పని చేస్తాం కదా సార్ ఇలాంటి మనుషుల కోసం. సార్ ఇందాక ఇది అంటున్నారు మీరు, యాక్చువల్లీ జగన్తో కూడా చెప్పారు సార్, పార్టీ వెంట నడిచినందుకు, పార్టీకి సపోర్ట్ ఇచ్చిన కారణానికి సినిమా ఛాన్సులు పోయాయని, ఇందువల్ల పోయాయి అంటారు, ఎవరు దేని వెనక ఉన్నారంటే ఏం చెప్తారు? కంపారిటివ్లీ లాస్ట్ 6 ఏళ్లలో 7 ఏళ్లలో అండి, అంటే
19 వైఎస్ఆర్సీపీ గవర్నమెంటు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈ 7 ఏళ్లలో చాలా తక్కువ సినిమాలు చేశాను సార్. నేను లాస్ట్ చేసిన పెద్ద సినిమా రంగస్థలం 18లో. అక్కడ నుంచి అంతకుముందు ప్రతి సంవత్సరం యావరేజ్న 10 సినిమాలు అలా చేసేవాడిని. ఈ 7 ఏళ్లలోనే 15 సినిమాలు కూడా చేయలేదండి. 15 సినిమాలు కూడా చేయలేదు. 12-13 సినిమాలు చేశానండి. నిజంగానే ఫస్ట్లో నేను నా ప్రయత్నం లోపం అనుకొని నేను ఇప్పుడు ఎలక్షన్లో జగన్ గారికి సపోర్ట్ చేయడం కోసం తిరిగాను. ఎలక్షన్ ఉంది 18లో అలా. సో మనం కూడా ప్రయత్నం చేయాలని సరే నేను అందరు డైరెక్టర్స్, ఎందుకంటే ఆల్మోస్ట్ లాస్ట్ 25 years నుంచి డైరెక్టర్స్ అయిన వాళ్ళు, ప్రొడ్యూసర్స్, పెద్ద ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి నేను మొన్న వచ్చిన ప్రొడ్యూసర్ అందరూ నన్ను గుర్తుపడతారు. సో అలాగని సరే కరెక్ట్ కాదని చెప్పి నేను ప్రతి ఆఫీస్కి డైరెక్టర్ని కలిసేవాడిని. కొంతమంది కలిసేవారు కాదు, అయినా కూడా నేను ఒకసారి కలుస్తాను అని. నా ప్రయత్నం లోపం అయితే పెద్దగా లేదండి. ఆల్మోస్ట్ 40-50 మంది డైరెక్టర్ని, ప్రొడక్షన్ హౌసెస్ని అప్రోచ్ అవుతూనే ఉన్నాను. అందరూ నాయుడు నువ్వు తెలీదా ఏమమ్మా. సో కొన్ని సంవత్సరాల తర్వాత అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇవ్వట్లేదండి. ఏదో ఒక రకంగా సుమారు 25-30 సినిమాలు అయితే కన్ఫామ్ చేసి లాస్ట్ మినిట్లో ఏదో ఒక అబద్ధం చెప్పి ఏదో ఒక వంకతో నువ్వు ఆ క్యారెక్టర్ నువ్వైతే బాగుండదు, వేరే వాళ్ళు అయితే బాగుంటుంది అనుకున్నాము అని ఒకరు. మీకు కొంచెం డేట్స్ కుదరట్లేదట కదండి అంటే నేనేం చెప్పలేదండి, కుదరలేదండి అంటే మీరు ఇప్పుడు బిజీగా ఇప్పుడు ఎక్కువ ఆంధ్రాలో ఊళ్ళో ఉంటున్నారండి. నేను షూటింగ్కి వస్తాను, ఎక్కడున్నా నేను ఇక్కడే ఉంటున్నాను నేను అంటే ఏదో ఒక రకంగా ఇవ్వకుండా ఉండడం కోసం ఏదో ఒక వంక చెప్పటం. అలాగా కొంతమంది కన్ఫర్మ్ చేసి లాస్ట్లో అది కొంచెం వద్దనుకున్నారండి, మీరు కొంచెం జగన్కి సపోర్ట్ చేస్తున్నారంట కదా అని చెప్పారు డైరెక్ట్. ఇద్దరు ముగ్గురు వాళ్ళు మెయిన్ వాళ్ళు కాకుండా కింద ఎవరో పాపం వాళ్ళు కూడా నాకు ఇలాగా ఇలాగ డిస్కషన్ వచ్చిందండి, మళ్ళీ మీరు చెప్పాం అవసరం భలేవాడమ్మా, ఇప్పుడు నువ్వు మామూలుగా అక్కడ పని చేస్తున్నావు, నేను ఎలా మాట్లాడతాను, ఓకే నో ప్రాబ్లం. కొంతమంది చెప్పకుండానే ఫోన్లు ఎత్తకపోవడం, కొన్ని కనీసం ఒక మెసేజ్ అన్నా పెట్టి అయ్యి బాబోయ్ అసలు ఎన్నిసార్లు ఎన్ని సినిమాలు అలా ఏమీ పట్టించుకోకుండా కొద్దిమంది దానికి సంబంధించి అందరూ కదండి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ మొత్తం, సినిమా ఇండస్ట్రీ కాదు సారీ రంగం, సినిమా రంగం మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉందా ఏంటి? సార్ ఎవరి చేతుల్లో ఉంటా సార్, ఎవరు అంటే ఇప్పుడు వాళ్ళ చేతుల్లో ఉంది. నువ్వు సినిమా తీస్తున్నావు, ఓ ప్రొడ్యూసరు సరే, ఇప్పుడు మనం కులం గురించి మాట్లాడుకుంటే చౌదరి, కమ్మోరు ప్రొడ్యూసరు, ఇంకొకరు ఎవరో కాపులు. ఇప్పుడు డైరెక్ట్గా తెలుగుదేశంకో జనసేనకో సపోర్ట్ చేసి వాళ్ళు నేను ఏదన్నా ఈ క్యాంపెయినింగ్లోనో లేకపోతే నేను వీళ్ళని ఏదైనా డైరెక్ట్గా అంటే పోనీ డైరెక్ట్గా అక్కడ చంద్రబాబు నాయుడు గారినో, లోకేష్ గారినో, పవన్ కళ్యాణ్ గారినో ఏదైనా పిచ్చిగా మాట్లాడి, పర్సనల్గా మాట్లాడి, నేను అలా మాట్లాడిన దాఖలాలు కూడా ఎక్కడ లేవండి. మీ ఇవ్వకపోవడానికి రీజన్ అంటున్నా. నేను అదే ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు తెలుగుదేశంకి కానీ జనసేనకి కానీ సపోర్ట్ చేసే సినిమా రంగానికి చెందినటువంటి ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. ఓపెన్ గా మాట్లాడుతున్నారు, డైరెక్టర్లు ఉన్నారు, అందరూ ఆర్టిస్టులు ఉన్నారు, అందరూ వాళ్ళకి అవకాశాలు వస్తున్నాయి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసే వాళ్ళకి అవకాశాలు ఎందుకు రావట్లేదు అని వీళ్ళు తెలుగుదేశంకి జనసేనకి సపోర్ట్ చేసే సినిమా రంగానికి చెందినటువంటి వ్యక్తులకు అవకాశాలు వస్తున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసే సినిమా రంగానికి చెందిన వ్యక్తులకు ఎందుకు అవకాశాలు రావట్లేదు అని అడుగుతున్నా. ఎందుకంటే
ఇప్పుడు అక్కడ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ మేజర్గా ఉన్నది ఆ క్యాస్టు ఆ పర్టికులరు ఆ 2 పార్టీలకు సంబంధించిన వాళ్ళు. ఓకే. ఓకే అండి. ఇప్పుడు ఒకప్పుడు మళ్ళీ ఎన్టీ రామారావు గారు ఉన్నన్నాళ్ళు ఈ పోయే కాలం లేదండి. తర్వాత ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే లాస్ట్ 10 years నుంచే స్టార్ట్ అయింది సార్. ఈవెన్ పిఆర్పి చిరంజీవి గారు పెట్టినప్పుడు కూడా అసలు ఏ ఇష్యూ లేదు, అసలు లేదండి, అసలు లేదు. ఇదంతా లాస్ట్ 10 years నుంచే స్టార్ట్ అయింది సార్. అంటే జగన్ సపోర్ట్ చేస్తున్నావా అంటే నీకు ఏ రకంగా సంబంధం ఉండదు. అంటే వాళ్ళు పోనీ వాళ్ళ పార్టీకి దగ్గరగా ఇప్పుడు ఏదో పెద్ద బ్యానర్, ఫర్ ఎగ్జాంపుల్ ఊరికే ఉదాహరణకి అశ్విని దత్ గారు, ఆయన డైరెక్టర్ సపోర్టు అండ్ సపోర్ట్ అండి. ఇప్పుడు వాళ్ళు ఇవ్వలేదంటే సరేలే, ఇప్పుడు జగన్ ఆడికి మనం ఏంది ఇవ్వడం అంటే సరే నువ్వు డైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నావు కాబట్టి మన పొలిటికల్ రైవరీ అనుకోవచ్చు. ఓకే, అసలు ఇండైరెక్ట్గా సంబంధం లేనోళ్ళు కూడా వాళ్ళకి ప్రచారం చేయనోడు కేవలం ఆ పార్టీ అంటే వీడికి ఇష్టం, వీడ కులం, ఇంతే. వీడు జగన్కి పనిచేశాడు, ఇంక ఇవన్నీ కాదు సార్, వీడు జగన్కి పనిచేశాడు. అరే ఇప్పుడు పొలిటికల్గా జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఇష్టం లేకపోవచ్చు, నీకేంటి ప్రాబ్లము? పైగా ఇప్పుడు సినిమాల్లో పొలిటీషియన్స్ ఎంతమంది లేరు? అప్పుడు ఎన్టీఆర్ గారు, చిరంజీవి గారు ఎంత అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ 12-13 ఏళ్ళలో తీసుకుంటే పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ఎంతమంది సినిమాలు రాజకీయాల్లోకి రాలేదండి? ఎంతమందికి రాలేదండి? అందరూ పనిచేస్తున్నారు కదా, రాజకీయాల్లో ఉన్నవాళ్ళే కదా. ఏ బాబోయ్, అసలు చాలా దారుణంగా ఉంది సార్. అసలు ఎప్పుడు నేను అంటే ఇన్నేళ్ళలో మోర్ దాన్ 25 to 30 yearsలో అసలు ఎంత దారుణమైన. సరే, సినిమా రంగానికి సంబంధించినటువంటి సినిమా రంగానికి ఒక పెద్దన్నగా దాసరి నారాయణరావు తర్వాత ఆ వాక్యం ఇంకా ఖాళీగానే ఉంది అనేది బలంగా వినిపిస్తున్నటువంటి వాదన. కొంతమంది చిరంజీవిని ఆ స్థానంలో చూడాలని కొంతమంది భావిస్తున్నా, లేదా చిరంజీవికి తనకు తాను ఆ స్థానంలో ఉండాలని ఆయన ప్రయత్నం చేస్తున్నారో నాకు తెలియదు. కానీ బట్ ఆ స్థానం అయితే, ఆ వాక్యం అయితే ఎవరు భర్తీ చేయలేరు అనేది సినిమా రంగానికి సంబంధించినటువంటి చాలామంది పెద్దలు చెప్పే మాట. నిజం ఎంత ఉంది? నిజంగా ఆ వాక్యం ఇంకా ఖాళీగానే ఉందా? సినిమా రంగానికి పెద్ద ఉన్నారా లేదా? పెద్దన్న సినిమా ఇండస్ట్రీలో మనిషిని పెద్దగా చూడాలనుకోవడం వేరు, వీళ్ళు సినిమా ఇండస్ట్రీకి ఈయన సినిమా ఇండస్ట్రీకి పెద్ద అని మనం ఓన్ చేసుకొని ఫీల్ అవ్వడం వేరండి. అదే అడుగుతాను. అదైతే లేదు సార్. దాసనారాయణరావు గారే 1 to 100 సినిమా ఇండస్ట్రీకి ఆయనే ఫస్ట్, ఆయనే లాస్ట్, అంతే. ఆయనే పెద్ద, ఆయనే మంచి చెడ్డ ప్రతి ఒక్కరిది, ఒక లైట్ బాయ్ దగ్గర నుంచి ఎంత పెద్దవాళ్ళ వరకైనా సమస్య ఆయన వరకు వెళ్ళినా, ఒకవేళ ఆయనకి తెలిసినా ఫోన్ చేసి ఆ మనిషిని పిలిపించుకొని మాట్లాడేవారు. దానికి నేనే ఉదాహరణ అండి. నా ఫ్యామిలీ ఇష్యూలో ఝాన్సీ గారికి నాగార్జున ఇష్యూలో కూడా ఆయనే పిలిచి మాట్లాడారండి. ఏంట్రా ప్రాబ్లం ఏంట్రా, ఏమైందిరా, నేను మాట్లాడతాను అమ్మాయితో అని చెప్పి. ఎన్ని వందల సమస్యలు సార్. అది మనం ఓన్ చేసుకోవాలి సార్. ఇప్పుడు ఎవరో కొంతమంది మీకు ఇష్టమైన వాళ్ళు ఆయన పెద్ద అని మీరు అనుకోవటం. చిరంజీవి గారు పెద్ద అంటే, చిరంజీవి గారు ఇప్పటికీ కమర్షియల్ హీరో సార్. ఆయన అంతే, ఇప్పటికే ఆయన హీరో తప్పితే ఎప్పుడు కూడా ఏదో ఆ పెద్ద అంటే ఒక పెద్దవాడి స్థానంలో ఉండి సమస్యలు పరిష్కరించి అలాంటి దాఖలాలు ఏమి పెద్దగా లేవు సార్. ఆయన కోవిడ్ టైంలో కొంత సర్వీస్ చేశారు, వండర్ఫుల్. అంతే తప్పితే దాసనారాయణరావు గారితో ఇంకా పోల్చడానికి ఎవరో లేరు సార్, ఎవరో రారు సార్. తమ్మారెడ్డి భరద్వాజ్ కూడా అదే అన్నారు గతంలో నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు సార్. అది లేదు సార్, మహానుభావుడు సార్. ఆయన ఇప్పుడు ఇందాక చెప్పాను కదా సార్, రాజకీయాల్లో వైఎస్ఆర్ గారు, అలాగే సినిమా ఇండస్ట్రీలో దాసనారాయణరావు గారు, అలా సార్. అది అంతే, ఎవరు రారు ఉండరు. లేదు సార్, సమస్య లేదు సార్. ఇంకా అంత సో సినిమా రంగంలో ఆ పెద్దన్న ఆ వాక్యూమ్ అయితే అలాగే ఉంటుంది. ఇంకా
ఇంకా అది అలాగే ఉంటుంది సార్. ఇంకా రాను రాను అవసరం కూడా లేదు. ఊరికి ఎప్పుడు ఉంటుంది ఇప్పుడు ఏదో సినిమాకి టికెట్లకి, పెద్ద సినిమాకి టికెట్లు అదే డబ్బులు రేట్లు పెంచకపోతేనో వీళ్ళు కొట్టు చేస్తుంటే ఎవరో పరిష్కరించాలి కదా. ఇప్పుడు ఆయన ఇప్పటికీ లైమ్ లైట్లో ఉన్న ఒక స్టార్ హీరో, సో వయసులో పెద్ద ఆయన, సో కాబట్టి ఎక్కడికి వెళ్తారు, ఆయన దగ్గరికి వెళ్తారు. ఆ సినిమాలు కూడా వాళ్ళకి సంబంధించిన సినిమాలు ఉంటాయి అంతే, బయట ఈ పెద్దగా ఏముండవు అండి. బయట సినిమాలు ఉండవు. ఒకవేళ బయట వేరే హీరో సినిమా ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళరండి, మళ్ళీ అక్కడ వేరే ఉంటుందండి. మరి వీళ్ళు పరిశీలించేసుకుంటారు వీళ్ళు. సో చిరంజీవి పెద్దన్నగా ఆయన సమస్యలు తీసుకెళ్లారంటే అది ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులుగా అయి ఉంటాయి మాక్సిమం. బయట వాళ్ళు అయితే మాక్సిమం అయ్యే ఉంటాయండి. సో బయట వాళ్ళ సమస్యలు ఆయన దగ్గరికి వెళ్ళవు, ఆయన పరిష్కరించరు కూడా. పరిష్కరించడో లేదో మనకు తెలియదు కానీ అక్కడికి వెళ్ళవు జనరల్గా. ఎందుకంటే పెద్ద సినిమాలు మేజర్గా తీసేది ఆయన. అట్లీస్ట్ ఆయన చుట్టూ ఉన్న పెద్ద ప్రొడ్యూసర్లు ఉన్నదే 3-4 వాళ్ళే ఏదో క్రియేట్ చేస్తారు. ముందు ఊరిని ఇష్యూని ఒకరి స్టైల్లో ఒకరు మాట్లాడతారు, ఇంకొక స్టైల్లో ఇంకొకరు మాట్లాడతారు. మేబీ అండర్స్టాండింగ్తో మాట్లాడతారేమో, నువ్వు ఇలా మాట్లాడి నేను ఇలా మాట్లాడతాను, ఫైనల్గా మనం ఒకరి మాట విన్నట్టు విని మనం ప్రాబ్లం సాల్వ్ చేసుకుందాము. సార్, కమింగ్ బ్యాక్ టు పాలిటిక్స్ రిలేటెడ్ టు కొణిదెల ఫ్యామిలీ అండ్ గురించి మాట్లాడదాం. సార్, కొణిదెల ఫ్యామిలీలో యాక్చువల్లీ ఈ మధ్యన కాలంలో కాపు సామాజిక వర్గం కొద్దిగా ఆగ్రహంతో, అసంతృప్తితోటి, వ్యతిరేకతతోటి ఉంది ఈ మధ్య కాలంలో. అది కూడా పవన్ కళ్యాణ్ తరచూ చేసినటువంటి వ్యాఖ్యల పర్యవసానం. కాపుల్ని వాడుకుని వదిలేస్తున్నారు, ఇప్పుడు కాపులు అవసరం లేదా అనే ఒక ఆగ్రహం వ్యక్తమవుతుంది. సో ఈ వ్యక్తమవుతున్న తరుణంలోనే అసలు కొణిదెల ఫ్యామిలీ చర్చ మొదలైంది. అప్పుడు చిరంజీవి అన్న పార్టీ పెట్టాడు, కాపుల్ని వాడుకున్నాడు, వదిలేశాడు, కాంగ్రెస్లో కలిపేసి కేంద్ర మంత్రి అయిపోయి తన అకౌంట్ తాను సెటిల్ చేసుకున్నాడు. తమ్ముడు వచ్చాడు, ఇంకో అన్నకేమో ఎమ్మెల్సీ ఇప్పించుకున్నాడు, తాను డిప్యూటీ సీఎం అయ్యాడు, ఇప్పుడు కాపులు అవసరం లేదంటున్నాడు. సో కొణిదెల ఫ్యామిలీ కాపుల్ని వాడుకుంది, కానీ కాపులు మాత్రం కొణిదెల ఫ్యామిలీ నుంచి ప్రయోజనం పొందలేదు. ఇది ఇప్పుడు వస్తున్నటువంటి చర్చ. ఏం చెప్తారు? అంటే సార్, మనం ఇప్పుడు వాడుకున్న మనుషులు తెలివైన వాళ్ళు సార్, వాడబడిన వాళ్ళు అమాయకులు. ఎందుకంటే మీరు వాడబడ్డారు, అంతేనండి, వాళ్ళు వాడుకున్నారు. ఇంకా దీనిలో పెద్ద విషయం సార్. అది మీకు పిఆర్పి టైంలో ప్రూవ్ అయిందని చాలామంది వచ్చి మీడియా ముందే మాట్లాడారు, గోల్ చేశారు. అదే కాపులు మళ్ళీ జనసేన పెట్టాడు పవన్ కళ్యాణ్, మళ్ళీ ఇదే పార్టీలో జాయిన్ అయ్యారు. అంటే మీకు తెలిసే కదా జాయిన్ అయింది, మీరు తెలిసే కదా పని చేస్తున్నారు. సార్, అంటే ఒక్కటి సార్, కులం అనేది అంటే ఏ మనిషి ఏ కులంలో పుట్టాలని దేవుడు డిసైడ్ చేస్తాడు, ఏ ఫ్యామిలీలో పుట్టాలనేది అంతవరకు ఓకే. పొలిటికల్గా వచ్చేసరికి సరే, నీకు నచ్చిన ఒకప్పుడు మనకు నచ్చిన పార్టీ, నచ్చిన మనిషికి పనిచేయడం అనేది, ఇప్పుడు నచ్చిన కులానికి పనిచేయడం అనేది వచ్చేసిందండి ఎక్కువ. ఓకే, మోస్ట్ ఆఫ్ ది పీపుల్. అందులోనూ ఆ కాపు అనేది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో మేజర్ కమ్యూనిటీ, ఓటింగ్ ఉన్న కమ్యూనిటీ. సో ఎప్పటి నుంచో, ఎన్నో ఏళ్ళ నుంచి ఇప్పటి వరకు మనవాడు అనేవాడు సీఎంగా లేడు, కాబట్టి సీఎం అవ్వాలి అని ఆ రోజు చిరంజీవి గారు ఉన్నప్పుడు అభిప్రాయం చాలా వరకు సపోర్ట్ చేశారు. బట్ ఆయన కంటిన్యూ అవ్వలేదు. సరే, ఆయన ఇష్టం, అయిపోయింది, క్లోజ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత డెఫినెట్గా స్టార్టింగ్లో నిజానికి ఆయన ఒకే మాట, అదే ఆయన ఏదైతే డిసైడ్ అయ్యాడో, నేను ఎట్టి పరిస్థితిలోనూ సీఎం అవ్వాలి అని డిసైడ్ అయ్యి ఒకే స్టాండ్ మీద ఉండి ఎవరిని కలుపుకోకుండా సింగిల్గా పోటీ చేసి ఉంటే మేబీ 14, తర్వాత 19 లేదా మొన్న సేమ్ అయ్యేవాడేమో, హూ నోస్.
భగవంతుడికి తెలియాలి అది. అంతే కదా. కదా. బట్ ఏ రోజు ఆయన అలా లేడు. ఉమ్, సో ఇప్పుడు ఆయన గురించి మాట్లాడుకోవాలంటే ఆయన స్టేట్మెంట్లు, ఆయన భావజాలం, ఆయన దీని గురించి ఉమ్, అది అనవసరం అండి, ఉమ్, టైం వేస్ట్ కూడా. ఉమ్, సో ఇక్కడ పాయింట్ ఏంటంటే అసలు మీరు నమ్మిన మనవాడు సీఎం అవుతాడని నమ్మిన మనిషే ఉమ్, మీతో కాకుండా ఇంకొకరిని దించేయాలి. ఉమ్, ఇప్పుడు ఇంకొకరి మీద అసూయతో, ఉమ్, వైఎస్ జగన్ గారి మీద అసూయతో ఉమ్, నీకు ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఎంతసేపు ఏంటంటే మొదటి నుంచి ఉమ్, వైఎస్ జగన్ మీద అసూయ కొలిది వైఎస్ జగన్ సీఎం అవ్వకూడదు. అవును. ఆయన అవ్వాలని కాదు ఇక్కడ పాయింట్. ప్లస్ నువ్వు ఆల్టర్నేట్ ఏంటి, వైఎస్ జగన్ నీకు ఇష్టం లేదు, ఉమ్, ఆల్టర్నేట్ ఎవరు, చంద్రబాబు నాయుడు. ఉమ్, చంద్రబాబు నాయుడుకి నువ్వు సపోర్ట్ చేయాలనుకున్నా మీ నాయకుడు సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నాడు. ఉమ్, నేను సీఎం కాదురా బాబు, అతనికి ఎంత పని చేస్తాను అంటున్నాడు. ఇప్పుడు కూడా అదేగా చెప్తున్నాడు, 15 ఏళ్ళు చేస్తానని. చేస్తాం. ఇంకప్పుడు నాన్ సెన్స్ కదండి. ఎలా అవుతాడు మీ నాయకుడు సీఎం, ఎలా అవుతాడు? అవును. సో ఇన్ని తెలిసి కూడా ఏళ్ల తరబడి ఇంత తెలిసినా కూడా ఉమ్, మేము మీకే ఊడిగం చేస్తాం, లేకపోతే నిన్నే నమ్ముతాం అని అంటున్నారు. కాబట్టే ఉమ్, చాలా తెలివిగా ఏదో అంటున్నారు సార్. పవన్ కళ్యాణ్ గారు ఏదో పిచ్చిగా మాట్లాడతారు. పిచ్చిగా మాట్లాడడానికి కావాలనే మాట్లాడతాడు సార్. నేనే ఎలక్షన్ టైంలో విపరీతంగా ఊగిపోయి అరుస్తాడు. తర్వాత ఇప్పుడు ఏంటంటే విపరీతమైన పర్ఫార్మెన్స్ జరుగుతుంది. ఉమ్, చాలా సప్రెస్ చేసి మాట్లాడి, ఏదో సరదాగా జోకులు వేస్తున్నట్టు మాట్లాడి, ఉమ్, ఆయన మీద జోకులు వేసుకొని, ఉమ్, కాపుల్ని తిట్టి, ఉమ్, అంటే అక్కడ జరగకపోయినా జరిగిందని ఇష్యూలు క్రియేట్ చేస్తాడు. ఉమ్, ఇష్యూలు క్రియేట్ చేసి, సార్ అందరికి అన్నీ తెలుసు సార్, ఉమ్, ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకి తెలుసు, ఉమ్, మిగతా ఆయన కార్యకర్తలో, ఆయన నాయకులు, ఆయన నమ్ముకున్న వాళ్ళకి కూడా తెలుసు. ఉమ్, కానీ ఎవరు ఏమి చేయలేని పరిస్థితి. ఉమ్, కారణం ఏంటంటే ఇప్పుడు ఆయన ఇండివిజువల్ కాదు, ఆయన ఒకరి కింద ఉన్నాడు ఆయన. ఉమ్, సో అలా ఉన్నన్నాళ్ళు ఈ పరిస్థితులు ఇలాగే ఉంటాయండి. ఆయన ఏదైనా ఇండివిజువల్గా వస్తే అక్కడి నుంచి వేరేగా ఉంటుంది సీన్. రైట్. ఇక కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉంది అనుకుంటున్నారు? 23 నెలలు వచ్చే నెలతోటి అయిపోయింది సార్. అయిపోయిందండి. జూన్ రెండేళ్ళు తోటి ఇంకా 24 రెండేళ్ళు పూర్తి అయిపోయింది కదా. ఎలా ఉండబోతుంది? ఎలా ఉందంటే ఏం చెప్తారు? ఏంటి సార్ పరిపాలన? ఉమ్, అంటే మనం చెప్పేసుకుంటే అన్నీ ఇచ్చేసాము. ప్రజలకు అన్నీ తెలుసు సార్, ప్రజలకు అన్నీ తెలుసు వాళ్ళు ఏం చేశారో. ఎందుకంటే పథకాలు అందిన ప్రజలకి, పాలన అందిన ప్రజలకి పాలన ఎలా జరుగుతుందో అనేది నాయకులు మనకంటే, లేకపోతే పొలిటీషియన్సే కాదు, మిగతా వాళ్ళందరికంటే ప్రజలకు బాగా తెలుసు. గెలిపించలేదండి, గెలిచారు. సో తప్పదు, 5 ఏళ్ళు ఏం చేసినా అనుభవిస్తారు. తర్వాత గెలిచారు అంటే ఈవీఎంలో వెళ్ళానంటారా? తెలియదు సార్, నాకని తెలివితేటలు లేవు. గెలిచారండి, గెలడం అయితే గెలిచారండి. అది గెలిపించేది అయితే ప్రజలు, గెలిచారంటే ఈవీఎంలో నా మీనింగ్ వస్తుంది. అది ఈవీఎంలో ఏవిఎంలో ఏంటో మాకు తెలియదు కానీ సార్, మొత్తానికి గెలిచారు సార్. కాబట్టి పబ్లిక్ మ్యాండేట్ కాదు, ఈవీఎం మ్యాండేట్. ఏమో సార్, ఎవరి అభిప్రాయం వాళ్ళది. నేనైతే గెలిచారు అంటున్నాను. గెలిచారు, తప్పదు. 2029 ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు ఈసారి? డెఫినెట్గా జగన్ గారు మళ్ళీ అధికారంలోకి వస్తారు సార్, సీఎం అవుతారు, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. మీ పరిస్థితి ఏంటి? హ్యాపీ సార్, నా పరిస్థితి శుభ్రం పని చేస్తాను. మీరు ఎక్కడి నుంచి అయినా కంటెస్టింగ్ ఆలోచనలు అటువంటి ఏమైనా ఉన్నాయా? తెలియదు సార్, అది టైం డిసైడ్ చేయాలి, జగన్ గారు డిసైడ్ చేయాలి. ఆయన ఏం చేయమంటే పని చేస్తాను, మనసుకి ఆయన కోసం పని చేస్తాను. మళ్ళీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ రావాలి, జగన్ గారు లాంటి మంచి మనిషి, మంచి నాయకుడు మళ్ళీ ఆంధ్రదేశాన్ని పరిపాలించాలి. దానికి నా వంతు కృషి, నేను సిన్సియర్గా పార్టీ కోసం పనిచేస్తాను. ఎప్పటి వరకు అంటే? ఆయన రాజకీయాల్లో ఉన్నంతకాలం, నాకు ఊపుకున్నంతకాలం నేను వైఎస్ఆర్సీ పార్టీలో ఉంటాను.
ఏదో నా నా ప్రాణాలు పోయినా అసలు అంటే ఇట్లా పెద్ద పెద్ద స్టేట్మెంట్లు కాదు సార్. వైఎస్ఆర్సీ పార్టీలోనే జగన్ గారి కోసమే నేను ఎప్పటికీ పనిచేస్తాను. ఎస్. అవకాశం వస్తే పోటీ చేసేందుకు ఆయన జోగి పనిచేస్తున్నా ఎప్పటి నుంచో, రా డైరెక్ట్ పాలిటిక్స్కి రా, నువ్వు చెయ్యి, పలానా చోట పోటీ చెయ్యి అని ఆయన చెప్తే తప్పకుండా కష్టపడి పనిచేస్తాను. థ్యాంక్ యూ.